ఈ కొత్త స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్ అవుతుంది. దీన్ని ఎవరు మిస్ అవ్వకండి. ఇది చాలా బాగుంది. త్వరగా వచ్చి చూడండి. ఓ, నువ్వు ఆల్రెడీ ఇలా పాంప్లెట్స్ పంచే స్టేజ్కి వచ్చేసావా? అయినా కూడా నువ్వు ఓటమి ఒప్పుకోవడం లేదు కదా. పెళ్లి చేసుకుని నిజంగానే కిందకి జారిపోయావా? ఏమైంది? ఇప్పుడు నువ్వు అన్ని కష్టాల్లో ఉన్నావా? దానికి బదులు నన్ను అడుక్కో. అలాగే 50,000 యూన్లు ఇస్తే మాస్టర్ ని కలిసేలా చేస్తాను. ఓ, నాతో పాటు పాంప్లెట్స్ పంచడానికి వచ్చావా? కానీ నీలాగా చండాలంగా వయసు అయిపోయిన వాళ్ళు కూడా మంచోళ్ళు ఉంటారని అనుకోలేదు. చాలా థ్యాంక్స్. రండి త్వరగా. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పద. ఆయన దీంతో మాటలేంటి మనకి? ఏదో ఒక రోజు అదే మన కాళ్ళ మీద పడి అడుక్కుంటుంది. సరే అమ్మా, వెళ్దాం పదా. ఇది ఒకసారి చూడండి. ఇది చూడండి. అడ్డు తప్పుకో. ఆవిడ చాలా రిచ్ గా అందంగా ఉంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? హే, నన్ను చూసినందుకు నీకు సంతోషంగా లేదా? ఎందుకు నీకు అర్థం కావట్లేదా? నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు బాధగా ఉంది. నీకంత బోర్ కొడుతుంటే వెళ్ళి నీ భర్త ఎక్కడున్నాడో వెతుక్కో. అర్థమైందా అమ్మా? ఏంటి, నేను నా కొడుకుని కలవడానికి కూడా రాకూడదా? నీ డ్రామాలన్నీ భరించేంత ఖాళీగా లేను. నువ్వు రోజంతా ఆఫీస్ లోనే కూర్చుంటావు. అలాంటప్పుడు నా కోడలు ఎలా కలుస్తావు? అసలు బిల్లీలతో టైం ఎలా స్పెండ్ చేస్తావు? పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాగే నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. మరి ఇంకా టైం ఎక్కడ దొరుకుతుంది? అయితే నువ్వు మీటింగ్ ఒక చేత్తో, కంపెనీని ఒక చేత్తో, ప్రేమను మూడో చేత్తో, అలాగే పిల్లల్ని నాలుగో చేత్తో హ్యాండిల్ చేయలేవా? అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? ఏ, అది నాకు అనవసరం. నువ్వు ఎలాగైనా ఈ రోజు నాతో పాటు స్పెండ్ చేయాల్సిందే. సమ్మర్, తన పక్కన ఉన్నది ఆ రిచ్ లేడీ కదా. ఇప్పుడే తన కంపెనీలకి వెళ్ళింది అంటే తన అర్థం. త్వరగా కానివ్వు, నా టైం చాలా విలువైంది. అంత తొందర ఏంటి? నాతో కలిసి భోంచేయడానికి కూడా అంత కష్టంగా ఉందా? చెప్పాలంటే నేను నిమిషానికి 1 మిలియన్ యావరేజ్ గా సంపాదిస్తాను. మాట్లాడేది ఇంకేం లేదంటే నేను వెళ్తాను. ముందు నువ్వు కూర్చో. నీకు కావాలంటే దానికి డబ్బులు ఇస్తాను. ముందు కూర్చో. సరే అయితే మీ దగ్గరున్న కాస్ట్లీ సిగ్నేచర్ డిషెస్ అన్ని ఒక్కొక్కటి తీసుకురండి. అర్థమైందా? ఏంటిదంతా? నువ్వు చేసే పని ఇదేనా? తనకు జాబ్ లేకపోయినా తన దగ్గర డబ్బులు ఎలా ఉన్నాయో ఎప్పుడు తెలిసింది. సారీ చూసుకోలేదు. సారా, ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? హే, సారా 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 ఇది నువ్వేనా? సారా, చెప్పు ఇది నువ్వేనా? హే, సారా సారా ఆగు. సారా సారా ఆగు. సారా, ఇది నిజంగా నువ్వే కదా? కాదు, నేను కాదు. అమ్మా, అది చెడు తనని కప్ప మింగేస్తుంది. ఏమైంది? పోయినసారి నేను మా టీం లీడర్ ని తిట్టాను కదా. అందుకే ఖచ్చితంగా నా జాబ్ పోతుందని తెలుసు. అందుకే ఇలా డబ్బుల కోసం చిన్న చిన్న పనులు చేస్తున్నాను. మనకు డబ్బులు కావాలి కదా. నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు. నువ్వేదో పెద్ద రిచ్ అని ట్యాక్ చేస్తున్నావేంటి? నీకు 3,000 యువాన్లే వస్తాయి. అది ఖర్చు పెడితే ఎలా? తను నాకు తెలిసిన గోల్డ్ డిగ్గర్స్ లాగా అస్సలు అనిపించడం లేదు. నిజం చెప్పాలంటే నేనేమి అంత పేదవాణ్ణి కాదు. నేను ఆల్రెడీ రెస్టారెంట్ లో చూసానులే. నీకు అసలు ఏం తెలిసింది? సరేలే, నిజం ఏంటంటే తను... నువ్వు ఇలాంటి పని ఎలా చేయగలుగుతున్నావు? ఏంటి, నువ్వు డబ్బుల గురించి మాట్లాడుతున్నావా? ఇద్దరు పిల్లలకి తండ్రివి, ఆయన ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నావా? దీని గురించి లిల్లీకి బిల్లీకి తెలిస్తే అప్పుడు నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు? దీని గురించి వాళ్ళకి తెలుసు. నువ్వు పిల్లలకు కూడా ఈ విషయం చెప్పేశావా? అది ఇంతకీ లోపలున్న ఆవిడకి నీకు పిల్లలు ఉన్నారని తెలుసా? నా పిల్లల్ని చూసుకోవడానికి తనే నాకు హెల్ప్ చేస్తుంది. తెలిసి కూడా ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నావా? హలో, చెప్పు. ఏంటి, నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయలేదా ఏంటి? లాబీ మేనేజరా? సరే 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 సరే, నాకు లాబీ మేనేజర్ పోస్ట్ ఇచ్చారు. సరే, మనం త్వరగా ఇంటికి వెళ్దాం కదా. ఇలా చూడు, నువ్వెప్పుడు ఇలాంటి చెత్త పనులు మాత్రం చేయకూడదు, సరేనా?
అయితే సెట్ అయిన తర్వాత కూడా ఫ్యామిలీ నుండి డబ్బు తీసుకుంటే తన దృష్టిలో అతి నీచమైన పని అవుతుందా? హే, వావ్, లాబీ మేనేజర్ సారా, నువ్వు నిజంగా మాకెవరికి తెలియకుండా భలే మెయింటైన్ చేస్తున్నావు. సారా, అప్పుడే అంత సంతోషపడకండి. నువ్వేమి ఎక్కువ కాలం ఇక్కడ లాబీ మేనేజర్ గా ఉండలేవా? అలాగే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఇప్పటి నుండి నువ్వు నిజంగా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు జరిగిన దాని తర్వాత జాక్ సార్ ని వాళ్ళు బాగా తిట్టారంట. అందుకే తన జాబ్ కూడా తీసేశారంట. ఏంటి, నిజంగానా? మేనేజర్, ఒక బ్యాడ్ న్యూస్. మన హోటల్ పార్ట్నర్ అయిన షాన్ మన రెస్టారెంట్ మీద చాలా కోపంగా ఉన్నారు. ఆయన మనతో ఉన్న పార్ట్నర్షిప్ ని వదులుకోవాలనుకుంటున్నారని చెప్పారు. ఆయన మనకి 5 సంవత్సరాలుగా పార్ట్నర్ గా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడైనా పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు మనం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను వెళ్ళి చూసిస్తాను. ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు. కొంచెం ప్రశాంతంగా ఉండండి సార్. మిస్టర్ షాన్, మేము మీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాము. ఇది మా హోటల్ పెద్ద తప్పు. ఏంటి తప్ప? నేను ఈ హోటల్ కి 2-3 రోజులకు ఒకసారి వస్తూ ఉంటాను. అయినా ఇంకా మీకు నా టేస్ట్ అర్థం కాలేదా? దయచేసి మమ్మల్ని క్షమించండి సార్. ఒక కొత్త లాబీ మేనేజర్ ని అపాయింట్ చేశారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ రెస్టారెంట్ మొత్తానికి తనే ఇన్ఛార్జ్ గా ఉంటుంది. అందుకే తను దీని గురించి చూసుకోలేదేమో. నిజంగా చూసుకోలేకపోతే ఆ పొజిషన్ లో ఉండకూడదు. సామర్థ్యం లేనప్పుడు మేనేజర్ గా ఉండకూడదు. ఇంత జరిగాక ఈ హోటల్ తో పార్ట్నర్షిప్ ఎలా ఉంచుకుంటాను? మీరు చెప్పింది నిజమే. ఈ సారా నిజంగా చాలా పొగరబోతు. మేనేజర్ అలెక్స్ తో తనకి ఏదో కనెక్షన్ ఉంది, అందుకే. ఏయ్, ఇంకా చాలా ఆపండి. నాకు ఇలాంటి కనెక్షన్స్ అస్సలు నచ్చవు. త్వరగా నువ్వు ఆ మేనేజర్ పేరేంటి? అలెక్స్ సార్. ఆ అలెక్స్ కి ఇలాంటి లాబీ మేనేజర్ ఉంటే కోఆపరేట్ చేయమని చెప్పండి. అర్థమైందా? సారా, ఇప్పుడు నువ్వెలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను. సారా, ఎక్కువ కాలం నువ్వు లాబీ మేనేజర్ గా ఉండలేవని నేను నీకు చెప్పాను కదా. నేను ఉంటానో లేదో అనేది నీకు అనవసరమైన విషయం. అవునది నేను డిసైడ్ చేయలేను, కానీ ఆయన చేయగలరు. ముందే ఆయనకి చాలా కోపం ఎక్కువని ఇక్కడ అందరికీ తెలుసు. పైగా ఆయన ఈ హోటల్ కి చాలా ముఖ్యమైన పార్ట్నర్ కూడా. ఒకవేళ ఆయన ఇక్కడ ఏదైనా సమస్య సృష్టిస్తే నీకు మేనేజర్ హెల్ప్ చేస్తాడా? శామ్, కోతులు మనుషుల్లాగా మారుతున్నప్పుడు ఎక్కడైనా దాక్కున్నావా? ఎందుకంటే నువ్వు కోతిలాగే ఉన్నావు. అలాగే పొగరుతో ఉండు. ఆయనకి కోపం వచ్చేలా చేసినందుకు మన హోటల్ కి వచ్చే నష్టాన్ని నువ్వు భరించగలవా? నువ్వు, నీ మొగుడు, నీ 2 పిల్లలు రోడ్డు మీద పడతారు. మిస్టర్ షాన్ కి కోపం వస్తే ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ డోర్ దగ్గర ఉండే నీలాంటి పని మనిషి కోపం తెప్పిస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఉద్యోగం నుండి పీకేస్తాను. సారా, మేనేజర్ అలెక్స్ నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు, కానీ విఐపీ గెస్ట్ లని ఇలా ట్రీట్ చేస్తావా? దయచేసి క్షమించండి మిస్టర్ షాన్. ఇది ఖచ్చితంగా మా హోటల్ తప్పే. దానికి క్షమాపణగా మీ ఆర్డర్ ని నేను మళ్ళీ తీసుకుంటే ఎలా ఉంటుందంటారు? ఈ నెల మీ ఖర్చులన్నీ మా హోటలే భరిస్తుంది. సారా, నువ్వు ఆయన్ని ఊరి చివర ఉండే పేదవాడు అనుకుంటున్నావా ఏంటి? ఆయనకి మిగిలిపోయినవి ఇస్తానంటున్నావు. ఇది చాలా దారుణమైన అవమానం. శామ్, నిన్ను ఆల్రెడీ ఉద్యోగం నుంచి తీసేశాను కదా. నువ్వు నాతో పాటు అసలు ఇక్కడ ఉండి మిస్టర్ షాన్ తో మాట్లాడడానికి నీకేం పొజిషన్ ఉంది? సారా, నువ్వు ఇంకా 2 సంవత్సరాలు ఇక్కడే లాబీ మేనేజర్ గా ఉంటే అప్పుడు నన్ను కూడా ఉద్యోగం నుంచి తీసేయగలను అనుకుంటున్నావా? ఖచ్చితంగా తీసేస్తాను. ప్రతి గెస్ట్ ని బాగా చూసుకోవాలనేదే మన హోటల్ ముఖ్యమైన లక్ష్యం. మిస్టర్ షాన్ లాంటి విఐపీలను ఇంకా చాలా బాగా చూసుకోవాలి. ఒకవేళ ఆయనకు కోపం వచ్చిందంటే అప్పుడు ఒక టీం లీడర్ గా నువ్వే సమస్యను పరిష్కరించాలి. ఇప్పుడు నువ్వేమన్నావు? సరే సరే, ఇంకా చాలా ఆపండి. నేను మీకు ఇక్కడ కనిపించడం లేదా? ఇష్టం వచ్చినట్టు గొడవ పడుతున్నారు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు వెన్న రాస్తే నేను కరిగిపోతాను అనుకుంటున్నావా? సరే అయితే నేను నీకు ఒక మంచి అవకాశం ఇస్తాను. ఇప్పుడు నేనేం తినబోతున్నానో నువ్వు గెస్ట్ చేయి. ఓకే సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సారా చూడు, ఆయన్ని కావాలని గొడవ పడుతున్నారని బాగా తెలుస్తుంది. పైగా ఆయన్ని ఈ జాక్ ఇంకా శామ్ వాళ్ళు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా అయితే అతను నేను క్షమించడు. ఏదో ఒకటి ఆలోచిస్తాను. అమ్మా, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వేదో ప్రమాదంలో ఉన్నావని నాన్న చెప్పారు. అందుకే నిన్ను అందులో నుండి కాపాడటం కోసం మేము వచ్చేసాం. నేను ఇప్పుడే డోర్ దగ్గర మేనేజర్ అలెక్స్ మాట్లాడుతుంటే విన్నాను. ఇది చాలా కోఇన్సిడెన్స్ కదా. మిస్టర్ షాన్ ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు.
కానీ నీకు ఒక్క నిమిషం కూడా తను టైం ఇవ్వడు. నువ్వేదో రిచ్ అనుకుంటున్నావా ఏంటి? హా? నువ్విప్పుడు ఏమన్నావు? నా ఉద్దేశం ఏంటంటే ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించి నీ టైం వేస్ట్ చేసుకోకు అని. నువ్వు కూడా ఈ పని మానేసి ఇంట్లో ఉండి ఒక మంచి భారీగా ఉంటే చాలు. నువ్వు మళ్ళీ ఇలాంటి నీచమైన పనులు చేస్తూ కనిపించావంటే నేనేం చేస్తానో నువ్వు అస్సలు ఊహించనేలేవు. ఛ! హే! నేను నాన్న ఎప్పుడు అమ్మ డబ్బులతోనే తింటూ ఉంటాడు. రేపు పొట్టోడా నీకు అల్లరి ఎక్కువైందిరా. మీ ఇద్దరికి మీ అమ్మ పోలికలు వచ్చినట్టున్నాయి. తన్ని ఒక్క మాట కూడా అన్నివ్వరు కదా. అలాగే ఉండాలి. నువ్వేం కంగారు పడకు నాన్న. ఎవరైనా అమ్మని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే నేను వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టను. డబుల్ బాయిల్డ్ చికెన్ సూప్ తీసుకొచ్చాను, ప్లీజ్ తినండి. నాకు బోన్స్ ఉన్నవేవి తినడం అస్సలు నచ్చదు. కూరలు ఎవలోని తెచ్చాను. చూడ్డానికి బాగానే ఉంది, కానీ నాకు ఈరోజు సీ ఫుడ్ తినాలని లేదు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను అమ్మకి హెల్ప్ చేయడానికి వెళ్తున్నా. అయ్యో పిచ్చి లిల్లీ, అమ్మకి ఇప్పుడు నాన్న ఒక హీరో లాగా హెల్ప్ చేయాలి. అప్పుడు అమ్మ నాన్నని ఇష్టపడుతుంది. నీకు అసలు ఏమీ తెలియదు. అయితే నాన్న ఎక్కడున్నారో చూద్దాం పద. ఇది కూడా నచ్చలేదు, తీసేయండి. అసలు ఈ చెత్తంతా ఏంటి? తీసేయండి, తీసేయండి, త్వరగా తీసేయండి. నువ్వేం లాబీ మేనేజర్వి? నీకు ఈ పొజిషన్ ఇవ్వడానికి ఆ మేనేజర్ అలెక్స్ కి పిచ్చి పట్టిందా ఏంటి? సారా, నువ్వు ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేసుకోకపోతే మంచిది. దాని బదులు నువ్వు రిజిగ్నేషన్ లెటర్ సబ్మిట్ చేస్తే బాగుంటుంది. మీకు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి తీసుకుంటా. సరే, అలాగే. ఏం తినాలనిపిస్తుందో చెప్పండి మరి. మరి మీకు ఏం తినాలనిపిస్తుందో చెప్పండి. మధ్యలో నువ్వెవరా? సర్వీస్ అసలు బాలేదు. సమర్ 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 అమ్మా, నిన్ను కాపాడటానికి మేము వచ్చేసాం. అమ్మనా? అంటే నువ్వు? నేను గెస్ట్ చేస్తాను. ప్రెసిడెంట్ షాన్ కి స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆయన స్పైసీ ఫుడ్ అసలే తినరో తెలుసా? అది ఏం లేదు, నేను తింటాను. స్పైసీ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఊరి నాయన, ఇప్పటి వరకు నేను ఆడుకుంది ధనవంతుడి భార్యనా? నా పని అయిపోయిందిరా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? షాన్, మీకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమా? అంతేకాదు, ప్రెసిడెంట్ షాన్ కి చాలా స్పైసీగా ఉన్న ఫుడ్ అంటే ఇష్టం. అవును, నిజమే. నేను కారం లేకపోతే అసలు తినను. నాకు సూపర్ స్పైసీ ఫుడ్ అంటేనే బాగా ఇష్టం. సరే, అయితే నేను ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. అలాగే. సూపర్ స్పైసీ ఎక్స్ట్రీమ్ స్పైసీ పోర్షన్ బాయిల్డ్ బ్లడ్ కర్డ్స్ మీకోసం తీసుకొచ్చాను, తినండి ప్లీజ్. నా కడుపు కాలిపోతుంది. కంపెనీ ఇబ్బందుల్లో పడ్డం కంటే ఇదే బెస్ట్. ప్రెసిడెంట్ గారు, కానీ మీకు స్పైసీ ఫుడ్ తినడం అంటే ఇష్టం ఉండదు కదా? నువ్వు నోరు మూయి. ఇది చాలా స్పైసీగా ఉంది. షాన్, మీరు బానే ఉన్నారు కదా? నేను బాగానే ఉన్నాను. మీరు చాలా బాగా చేశారు. ఇప్పుడు నేను మీ హోటల్ తో పార్ట్నర్షిప్ ఇంకో 10 సంవత్సరాలు పెంచాలనుకుంటా. లేదు, మొత్తం కోఆపరేట్ చేస్తాను. నీకు షాన్ కి స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమని ఎలా తెలిసింది? నేను ఇక్కడికి వచ్చే ముందు కొన్ని ఇంటర్నల్ విషయాలు తెలుసుకున్నాను. అది కేవలం ఆయన దగ్గర ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు. అందుకే తెలిసింది నాకు కూడా. ఒకవేళ అది ఇంటర్నల్ విషయం అయితే అది నీకెలా తెలిసింది? ఇంకో రిచ్ గా ఉన్న ఆవిడ నీకు చెప్పిందా? హా, నీకు అసలు బయట ఎలా ప్రవర్తించాలో కూడా ఏమీ తెలీదు. ఏంటి, నన్ను నిందిస్తున్నావా? నిందించడానికి ఏముంది, నేను చెప్తుంది నిజమే కదా. ఏంటి, నువ్వు నన్ను అంటున్నావా? ఎలాంటి ప్రూఫ్ లేకుండా నువ్వు నన్ను ఎలా నిందిస్తున్నావు? ఉసే సారా, ఈ రోజు నేను నిన్ను అసలు వదిలిపెట్టను. నేనేం చేస్తానో చూడు. అయితే సారా రెండో భర్తవి నువ్వేనా? నువ్వు నిజంగా చాలా కన్నింగ్ దానిలో ఉన్నావు. నీకు ఆల్రెడీ భర్త ఉన్నా కూడా నువ్వు ఇంకా ప్రెసిడెంట్ ని అలాగే మేనేజర్ ని నీ బుట్టలో వేసుకుంటున్నావు కదా. నువ్వేం అనుకోకు. నా మనసులో ఏదుంటే అదే బయటికి నీ చెప్పేస్తా. మాటలు చాలా దరిద్రంగా కంపు కొడుతున్నాయి. నాకు తెలిసి తనంత దరిద్రంగా ఎవరుండరు. అయినా నువ్వు ఇప్పుడు లాబీ మేనేజర్ అయితే నాకేంటి? నువ్వు ఎప్పటికీ నా కాళ్ళ కింద చెత్త లాంటి దానిలాగే ఉండిపోతావు. నాకు తెలిసి
నీ కుటుంబం మొత్తం నీ ఒక్కదాని జీతం మీద ఆధారపడి బ్రతుకుతుంది కదా. కానీ ఒకవేళ ఉన్నట్టుండి నువ్వు చేసే నీచమైన పనులకి నీ ఉద్యోగం పోయిందనుకో, అప్పుడు నీ గత ఏమైపోతుంది? అప్పుడు మీరందరూ రోడ్డు మీద పడి అడుక్కోవాల్సి ఉంటుంది. మర్చిపోవద్దు, మేమేమీ మీలాగా పేదవాళ్ళం కాదు. అవును, మా నాన్న చాలా రిచ్. ఆయన కావాలంటే మా అమ్మ కోసం ఒక పెద్ద ఇల్లు కొనివ్వగలడు తెలుసా. మా అమ్మ నీకన్నా చాలా రిచ్ సారా, చెడ్డి. నువ్వు నీ చెత్త పిల్లలకి కొంచెం మేనస్ నేర్పిస్తే మంచిది. ఇంత చిన్న వయసులోనే ఎలా అబద్ధాలు చెప్తున్నారో చూడు. వాళ్ళకన్నీ నీ పోలికలు పిల్లల్ని వచ్చిన ఎలా పెంచాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అమ్మా, మేమేమీ అబద్ధాలు చెప్పలేదు. నాన్న దగ్గర నిజంగానే బోలెడన్ని డబ్బులుంటాయి. అవును, నువ్వు అబద్ధం చెప్పలేదు. ఎంతైనా మీ దృష్టిలో ఇల్లంటే మీరు ఆడుకునే బొమ్మల ఇల్లు అని నాకు తెలుసు. మీరు రిచ్ అవ్వాలని చాలా తాపత్రయపడుతున్నారు కదా. సరే అయితే మీ కోరిక నేను నెరవేరుస్తాను. నువ్వేం చేస్తున్నావు? కొన్ని రోజుల్లో మన క్లాస్ రీయూనియన్ ఉంది. అందుకే అందరికీ చెప్పడానికి వచ్చాను. అక్కడికి నువ్వు నీ రిచ్ హస్బెండ్ కూడా తీసుకొస్తావు కదా. మేమందరం దానికోసమే ఎదురు చూస్తున్నాం. శామ్, నువ్వు సరే, మేము అక్కడికి కరెక్ట్ టైంకి వచ్చేస్తాం. సరే, మేము అక్కడికి కరెక్ట్ టైంకి వచ్చేస్తాము. అబ్బా, మనం సడన్ గా రీచ్ ఎలా అయిపోతాం అనుకుంటున్నావు? నువ్వు ఇంతకు ముందు 3 లక్షలతో ఏదో కొన్నావు అన్నావు కదా. మన దగ్గర లగ్జరీ వస్తువులు ఉన్నట్టే కదా. వాటిని బయటికి తీస్తే నువ్వు ఆటోమేటిక్ గా రిచ్ అయిపోతావు. నువ్వు కరెక్ట్ చెప్పావు. నేను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొన్నాను. అంటే నువ్వు ఇల్లు కొన్నావా? అయ్యో, నాకు ముందే తెలుసుంటే మొత్తం డబ్బులు ఇచ్చేదాన్ని కాదు. ఇన్స్టాల్మెంట్ తీసుకుంటే ఇప్పుడు ఇంకొన్ని వసూలు కొనేదాన్ని కదా. నేను తల పగులు కొట్టుకుని చచ్చిపోతాను. హ. సమాధి ప్లేసా? అంటే నువ్వు ఆ 3 లక్షలతో ఆ సమాధి ప్లేస్ కొన్నావా? మరి ఇంకేం కొంటాను? మా అమ్మ ఆత్మ శాంతించాలంటే అది కావాలి కదా. హ్మ్. అయితే తను ఆ డబ్బులతో ఇది కొనుక్కుందా? నేను తన్ని ఇప్పటి వరకు పూర్తిగా అపార్థం చేసుకున్నాను. నాన్న, ఏయ్, ఒకవేళ నేను ఇప్పుడు మీ అమ్మకి నేను ఈ సిటీ మొత్తంలో అందరికన్నా ధనవంతుడినని చెప్తే అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు నిన్ను ఒక ఫోన్ లాగా మడత పెడుతుంది. తర్వాత సంతోషంగా నవ్వుతుంది. అలా కాకుండా ఇంకేదైనా జరిగే అవకాశం ఉందా? ఉంది. అమ్మ నిన్ను అలా మడత పెట్టి పక్కన పడేస్తుంది. గుర్తు పెట్టుకో. అయ్యో, ముగ్గురు ఏం గుసగుసలాడుతున్నారు? అమ్మా, నాన్న నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. మేమింకా మా రూమ్ కి వెళ్ళిపోతాం. ఒరే చిన్న రాక్షసులారా, మిమ్మల్ని వదలనరా. నాతో ఏదైనా చెప్పాలా? సరే అయితే నేను నీకు నిజం చెప్తాను. నిజానికి నేను ఒక మామూలు వ్యక్తిని కాదు. ఆ, కొంప తీసి ఇప్పుడు నువ్వు ఒక సూపర్ మ్యాన్ అని చెప్తావా? అవును, నేను సూపర్ మ్యాన్ అయ్యి నేను తొక్కేస్తాను. అలాగే చెయ్యి. ఏం లేదు, ఇంకా నువ్వు నీ రూమ్ కెళ్ళు. ఏయ్, ఒక నిమిషం ఆగు. నువ్వు అందరికన్నా ధనవంతుడివి. నువ్వు అది ఎలా గెస్ట్ చేసావు? ఒక ధనవంతుల్లాగా యాక్ట్ చేయమని చెప్తున్నాను. ముందుకొచ్చు. ఓ, మ్. నేను చెప్పేది విను. ఆ శామ్ నా క్లాస్మేట్ అందరికి నువ్వు చాలా ధనవంతుడివని ఆల్రెడీ చెప్పేసింది కదా. అందుకే మనం అక్కడికి స్టైల్ గా వెళ్దాం. అలాగే వాళ్ళ ముందు మనకి డబ్బు ఉందని చూపిద్దాం. మనం అక్కడికి గ్రాండ్ గా ఎంట్రీ ఇద్దాం. ఓ, నువ్వు నేను ఒక ధనవంతుడిగా యాక్టింగ్ చేయమంటున్నావు అంతే కదా. బాగా డబ్బులున్నాయని చూపించాలి. కానీ నీ హెయిర్ స్టైల్ అలాగే నీ బట్టలు కూడా పూర్తిగా మారిపోవాలి. ఇప్పుడే పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. నీ స్టైల్, మాట్లాడే తీరు, యాటిట్యూడ్ చేంజ్ అయిపోవాలి. ఈ రోజు నుంచి నువ్వొక ధనవంతుడివి. హలో, త్వరగా ఈ 2 రోజు ప్యాక్ చేసి ఇవ్వండి. నేను అర్జెంట్ గా కాల్ మాట్లాడాలి. హలో, హై. ఫోన్ మాట్లాడి వస్తానన్నాడు, ఇంకా తిరిగి రాలేదేంటి? ఉమ్, సారా, నువ్వు ముందు వెళ్ళు. నాకు ఒక అర్జెంట్ పని ఉంది. అది చూసుకొని నేను వచ్చేస్తాను. అమ్మా, నాకు టైం ఉన్నప్పుడు నేను నీ దగ్గరికి వస్తానని చెప్పాను కదా. నేను ఖచ్చితంగా వస్తాను. గర్ల్ ఫ్రెండ్ లేదు, బాయ్ ఫ్రెండ్ లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. సరే సరే, నాకు అర్థమైంది. నాకు చాలా అర్జెంట్ పని ఉంది. నేను మళ్ళీ చేస్తాను. ఏమైంది సార్? ఇంత లగ్జరీ కారా? ఇప్పుడు డామేజ్ కి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో. ఇది చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు నన్ను మళ్ళీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారా? డబ్బులు కడతాను. ఒకవేళ నాకు ఉన్నదంతా అమ్ముకోవాల్సి వచ్చినా సరే కడతాను. మమ్మల్ని క్షమించండి. మేడం, మీకేం కాలేదు కదా? మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళమంటారా? అతన్ని
ఎక్కడ చూసినట్టుంది. లేకుంటే మీకు నష్టపరిహారం ఇవ్వమన్నా ఇస్తాం. వద్దు, నేను బానే ఉన్నాను. కాకపోతే మీ కార్ కి ఈ కార్ చాలా చిన్న విషయం, మీరు క్షేమంగా ఉండడం మాకు కావాలి. మేడం మీకు ఏం కాలేదంటే ఇంకా మేము బయలుదేరుతాం. మా బాస్ కి ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మేడం మీకు ఇంకేమైనా కావాలా? అవును కావాలి. లేదు లేదు. మీరు ఎందుకు డోర్ ఓపెన్ చేశారు? మీ వల్ల బాస్ భయపడిపోయారు. నేను మిమ్మల్ని భయపెట్టానా సార్? ఎవరది? మీ బాస్ కంటూ బాతులా ఉందేంటి? నిన్న రాత్రి ఎక్కువ తాగేశాను, అందుకే దానివల్ల నా గొంతు పోయి. నువ్వు ఇంకా నడుస్తున్నావా? అది, నువ్వు అసలు ఎలా కనిపెట్టావు? సరే అయితే నేను నీకు మొత్తం నిజం చెప్పేస్తాను. నిజానికి నేను వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీలో పనిచేస్తున్నావు. ఆ, 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 వావ్, ఈ కార్ ఇంటీరియర్ చాలా బాగుంది తెలుసా? నువ్వు కావాలని ఈ కార్ రెంట్కి తీసుకున్నావు కదా? అవును, నేను అంటే చాలా బేరమాడి తీసుకున్నాను. కానీ కార్ ఇంతకు ముందు చూసినట్టుగా ఎందుకు అనిపిస్తుంది? పోయినసారి కూడా ఇదే కార్ రెంట్కి తీసుకున్నావా? అవును, మా వెడ్డింగ్ కంపెనీలో లగ్జరీ కార్ ఇదొక్కటే ఉంది. నువ్వు నీ బేరం ఆడే టాలెంట్ మళ్ళీ యూజ్ చేస్తావని అసలు అనుకోలేదు. ఇప్పుడు మనం వాళ్ళందరినీ మనకి డబ్బున్నట్టు ఎలా షాకిస్తామో చూడు. వావ్, శామ్ కదా? ఇంతకు ముందు కన్నా ఇప్పుడు అందంగా ఉన్నావు. మరి ఇతనెవరు? ఇతను నా బాయ్ ఫ్రెండ్, అలాగే తాజ్ హోటల్లో టీం లీడర్ గా చేస్తున్నాడు. అయితే తన జీతం చాలా ఎక్కువ ఉంటుంది కదా. నాకు చాలా అసూయగా ఉంది. నువ్వు మొత్తానికి ఒక ధనవంతుడిని పెళ్లి చే అన్నట్టు సారా ఎక్కడుంది? తనకి చాలా రిచ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది కదా. ఏంటి రిచ్ బాయ్ ఫ్రెండా? తన భర్తకి ఇది రెండో పెళ్లి తెలుసా? పైగా తనకి 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పేదవాళ్ళు, ధనవంతులు అవ్వాలని కలలు కంటూ ఉంటారంట. కరెక్ట్ గా చెప్పావు. ఎంతైనా మనం తన క్లాస్మేట్సే కదా. ఒకవేళ తను గర్వం కోసం అబద్ధం చెప్పినా సరే మనం తనని చూసి నవ్వం కదా. నేను తనకిప్పుడే కాల్ చేస్తాను. నాకు తెలుసు తను ఖచ్చితంగా తన పరువు పోతుందని ఇక్కడికి రాదు. తన దగ్గర డబ్బులు లేకపోతే మనం ఏమన్నా అంటాం ఏంటి? సరే, వస్తుందో లేదో కనుక్కుంటాను. వావ్, అటు చూడండి. అది రోల్స్ రాయిస్ కదా. మన గ్రూప్ లో అంతరించి పర్సన్ ఎవరు? తప్పుకోండి తప్పుకోండి, అటు తప్పుకోండి. హలో క్లాస్మేట్స్, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇతను నా భర్త సమర్. సారా, నువ్వు ఇలాంటి లగ్జరీ కార్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. రెంట్కి తీసుకొచ్చావు అనుకుంటా కదా? రెంట్ కి తీసుకురాలేదు. చాలా ధైర్యంగా అబద్ధం చెప్తున్నావు. నిజానికి ఈ కారు కొన్ని కోట్ల విలువ చేస్తుంది. నాకు తెలిసి మీరు కావాలని దీన్ని రెంట్కి తీసుకొచ్చి మా ముందు బిల్డప్ కొడుతున్నారు కదా. నిజంగానే ఈ కారు కొన్ని కోట్లు విలువ చేస్తుంది, కానీ ఒక్క కారు కొనడం వల్ల నేను దివాలా తీస్తానని కాదు. నీ లైటర్ కూడా చూడడానికి చాలా కాస్ట్లీగా ఉంది. హే సారా, నీ బాయ్ ఫ్రెండ్ ఏ బిజినెస్ చేస్తాడు? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ అయితే చేస్తాను. నీ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఫారెన్ కి వెళ్తూ ఉంటాడు కదా. చాలా అలసటగా ఉంటుందేమో. కానీ ప్రైవేట్ జెట్ లో వెళ్తే అంత అలసటగా ఏమి ఉండదు. మీలాంటి పేదవాళ్ళు పగటిపూటే కలలు కంటున్నారా ఏంటి? వారందరూ మీరు నిజంగా ధనవంతులను నమ్మేస్తున్నారు. మీకు కనీసం అబద్ధం కూడా చెప్పడం రావడం లేదు కదా సారా. అందుకే ఓవర్ యాక్షన్ మీరు తగ్గించు. చెప్పే సోది వింటే తర్వాత ప్రపంచం మొత్తంలో అందరికన్నా ధనవంతుడిని నేనే అని చెప్పేలా ఉన్నారు. అప్పుడప్పుడు నేను ఆక్టోపస్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు? అప్పుడు నేను ఒకేసారి 8 మందిని కొట్టేయచ్చు కదా. సారా, నువ్వు చాలా రూడ్ గా మాట్లాడుతున్నావు. నేను మేనస్ ఉన్న వాళ్ళతోనే మంచిగా ఉంటాను. నీకుందా? మీ హస్బెండ్ అంత రిచ్ అన్నదే నిజమే అయితే మీ ఇద్దరు ఎలా కలుసుకున్నారు? నాకు తాజ్ హోటల్లో ఒక బిజినెస్ కోఆపరేషన్ పనుంటే వెళ్ళాను, అప్పుడే తన్ని కలిశాను. ఇప్పుడే శామ్ తన బాయ్ ఫ్రెండ్ తాజ్ హోటల్లో టీం లీడర్ అని చెప్పింది. మీరు గొప్పలు చెప్పుకుంటున్నారంటే మీకు చాలా గట్స్ ఉండాలి. నీకు మా హోటల్ గురించి బాగా తెలుసు కదా. మరి నీకు మా హోటల్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? తెలియకపోతే సరే, నేను ఇప్పుడే తనకు కాల్ చేస్తాను చూడు. ఆ? సరే, అలాగే. మీరు అడ్డంగా దొరికిపోయేంత వరకు ఇలా నాటకాలు ఆడుతూనే ఉంటారా? సరే జాక్, వాళ్ళకి చూపించు, త్వరగా చూపించు. హలో. ఓ ప్రెసిడెంట్ గారు, నేను జాక్ ని, తాజ్ హోటల్ టీం లీడర్ ని. ఇక్కడ ఎవరో మీతో పాటు కలిసి పనిచేస్తున్నానని అబద్ధం చెప్తున్నాడు. మీకు కొంచెం టైం ఉందా? నాకు టైం లేదు. అలా నటిస్తున్న అతని పేరు సమర్. మీకు ఆయన ఎవరో తెలుసా? సరే సరే, అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ ఎప్పుడైనా కలిసి డ్రింక్ చేద్దాం, సరేనా?
ఆయనకి తెలియదంట. ఇప్పుడు తాజ్ హోటల్ ని కూడా అతను సమ్మర్ గ్రూప్ కి ప్రెసిడెంట్ అని విన్నాను. అతని సిటీలోనే అందరికన్నా ధనవంతుడంట. నువ్వు మాట్లాడింది వాళ్ళ బ్రదర్ తోనే కదా? మీరు తనకి క్లోజ్ అనుకోలేదు. వేరే వాళ్ళలా నటించడం నిజంగా చాలా పెద్ద నేరం. ఒకవేళ ఇది ఎవరికైనా తెలిసిందంటే మీ మీద కేసు పడుతుంది. దీనివల్ల ప్రెసిడెంట్ కి కోపం వచ్చిందంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు మీరు తట్టుకోగలరా? అందుకే నువ్వు త్వరగా నీ పేద హస్బెండ్ తో పాటు మాకు క్షమాపణ చెప్తే మంచిది. ధనవంతుల గురించి నువ్వు మాట్లాడితే నవ్వొస్తుంది. నీలాగా రోడ్డు మీద వాళ్ళు కూడా మాట్లాడరు. నువ్వు కొంచెం నోరు మూసుకుంటే చాలా మంచిది. అర్థమైందా? నాకు కూడా మీ ప్రెసిడెంట్ బాగా తెలుసు. ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాలా? సరే అయితే ఫోన్ చెయ్యి. చెయ్యి. ఎవడ్రా గేమ్ ఆడుకుంటుంటే డిస్టర్బ్ చేస్తాను. నువ్వేమైనా చాలా గొప్పవాడు అనుకుంటున్నావా? నిజం చెప్పాలంటే ప్రెసిడెంట్ నా కాలే చాలా కష్టంగా లిఫ్ట్ చేస్తారు. హలో సమర్, నేను నీ కాల్ కోసమే చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఆయన నీ కాల్ కనీసం చూడని కూడా చూడరు. నువ్వు మర్యాదగా నా ఫోన్ కింద పెట్టు. ఆయన ఈ చెత్త పని ఎవరికి కావాలి? మీకంత సీన్ లేనప్పుడు ఎందుకు అలా ఓవరాక్షన్ చేస్తున్నారు? మేము మీ కంటికి పిచ్చోళ్ళ కనిపిస్తున్నామా? నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడికి ప్రెసిడెంట్ వస్తారని చెప్పావు కదా, మరైతే ఎక్కడున్నారు? ప్రెసిడెంట్ థామస్ ఎక్కడున్నారు? ప్రెసిడెంట్ థామస్ ఎక్కడున్నారు? ప్రెసిడెంట్ థామస్ చెప్పు, ఎక్కడున్నారు? కొంతమంది నిజ స్వరూపాలు ఇప్పుడు బయటపడతాయి. వాళ్ళకెంత చెప్పినా బుద్ధి రాదు. సారా, నువ్వెవరిని ఇన్సల్ట్ చేస్తున్నావు? ఎవరు రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళనే. నన్నెవరో తలుచుకున్నారనుకుంటాను. ప్రెసిడెంట్ సార్, మీరు నిజంగా వచ్చారా? మనం ఆ రోజు లాబీ మేనేజర్ ఇంటర్వ్యూలో కలిసాం, గుర్తుందా? ప్రెసిడెంట్ థామస్, నేను జాక్ని. నేను ఫోన్ చేసినందుకే మీరు ఇక్కడికి వచ్చారు కదా? అవును, ప్రెసిడెంట్ గారు, వీళ్ళు మీకు తెలిసినట్టు నటిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు. వీళ్ళ మీద వెంటనే పోలీస్ కేసు పెట్టండి. తన భర్త అబద్ధం చెప్పాడు, దాన్ని ఉద్యోగం నుంచి తీసేయండి. ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఇంకా నటిస్తారో లేదో చూద్దాం. ఏ సారా, నువ్వు వచ్చి క్షమాపణ చెప్పు. అతను అసలు తాజ్ హోటల్ కి పార్ట్నరే కాదు, నిజానికి హోటల్ ని కాపాడిందే ఆయన. ఆయన లేకపోతే ఇప్పుడు ఈ హోటల్ ఇలా ఉండేదే కాదు. నీ ఫ్రెండ్ నిజంగా అదర కొట్టేస్తున్నాడు. తను నిజంగా సెక్యూరిటీ గార్డ్ అని చెప్పేస్తే ఏమవుతుంది? ప్రొఫెషనల్ గా ఉంటే 200 ఎక్కువ ఇస్తా అని చెప్పాను. మీరేదో పొరపాటు పడ్డారు. నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? నో వే. అయినా వీళ్ళంటి పేదవాడు తాజ్ హోటల్ కి ఎలా హెల్ప్ చేయగలడు? కేవలం మా జాక్ లాంటి ధనవంతులు మాత్రమే హెల్ప్ చేయగలరు. తనకి మాత్రమే మీకు హెల్ప్ చేయడానికి ఇవ్వగలిగేంత డబ్బులున్నాయి తెలుసా? ఏ వాగుతుంది. చూడు జాక్, చెప్పండి సార్. నువ్వు వీఐపీని అవమానించావు, అలాగే హోటల్ డబ్బుల విషయంలో ఫ్రాడ్ చేశావు. నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నువ్వు జైలుకి వెళ్తావు. ప్రెసిడెంట్ ప్లీజ్ నన్ను ఉద్యోగం నుండి తీసేయకండి. బయటకు పో. సమర్ గారు, మీ కాలు పట్టుకుంటాను ప్లీజ్. ఒక అవకాశం ఇవ్వండి, మీ కాలు పట్టుకుంటాను. సారీ సార్, సారీ సార్. వాడిని బయటికి గెంటేయండి. సార్, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. సార్ 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 ప్లీజ్ నన్ను క్షమించండి. ప్రెసిడెంట్ గారు ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి. ప్రెసిడెంట్ గారు నన్ను క్షమించండి. సారా, నీ బాయ్ ఫ్రెండ్ కి నిజంగానే ప్రెసిడెంట్ గారు తెలుసు అంటే నేను నమ్మలేకపోతున్నాను. సారా, నిజంగా నువ్వు లక్కీ. నిజానికి తను హై స్కూల్లో కూడా ఎప్పుడు ఏదో ఒక డ్రామా చేస్తూనే ఉండేది. కావాలని మిస్అండర్స్టాండింగ్ వచ్చేలా చేసింది. ఆ శామ్ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. మీరిద్దరూ ఇలా మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గు కాలేదా? ఇప్పుడు హాయిగా ఉంది. నువ్వు ఈ రోజు వాళ్ళ మాడిపోయిన మొహాలు చూసావు కదా? నీ క్లాస్మేట్స్ ని బాగా అవమానించినందుకు నీకు కొంచెం కూడా బాధగా లేదా? అయితే ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఒక్కరే ఏం మాట్లాడుకోలేదు కదా. వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను అన్నట్టు. నువ్వు ఈ రోజు కార్ కి యాక్టర్స్ కి చాలా ఖర్చు పెట్టావు కదా, ఆ డబ్బులు ఇస్తాను. ఏం అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఇందులో నేను ఏది రెంట్ తీసుకోలేదు. అంటే నువ్వు ఇవన్నీ ఆ షుగర్ మమ్మీ దగ్గర తీసుకున్నావా? అవును, నిజం చెప్పాలంటే నేను నీ నుండి ఏది దాచిపెట్టాలనుకోలేదు. ఏమైంది? ఆవిడ గురించి మాట్లాడదని నీకు ముందే చెప్పాను కదా. అయితే దొంగతనం చేసావా? లేదు. ఇప్పుడు ఒకవేళ నా దగ్గర కొంచెం కంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఉన్నాయని చెప్తే అప్పుడు నువ్వేమంటావు? అంటే నేను అందరికన్నా ధనవంతుడిని అంటే ఏమంటావు? నీకు ధనవంతుడుగా నటించడం బాగా అలవాటైనట్టుంది. ఇప్పుడు తర్వాత నువ్వేం చెప్పబోతున్నావు? ఒక ముక్కు మొహం తెలియని వాడితో కలిసి మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవడం వల్ల నేను నిజం చెప్తాను. ఒక పెద్ద ధనవంతుణ్ణి వలలో వేసుకున్నాం అనుకుంటావా? అంత లేదు. ఏంటి? చంపేస్తావా? అదే అమ్మా, మాకు త్వరగా ఒక కథ చెప్పు. సరే, అమ్మ నీకు మంచి కథ చెప్తుంది, సరేనా? పద వెళ్దాం.
అమ్మా ఇప్పటి నుండి నాకు అన్నయ్యకి అమ్మ ఉంది కదా, మేము అనాథలం కాదు కదా, మేమంటే ఎవరికి ఇష్టం లేదంట. అది నిజం కాదు. మీ అమ్మా నాన్నకి ఎప్పుడు చిన్న ఏంజల్స్ లాగా కనిపిస్తారు. పిల్లలు స్కూల్లో ఎవరైనా అన్నారా? లేదమ్మా, నేను ఇది అమ్మ కడుపులో ఉన్నప్పుడు విన్నాను. నేను కూడా విన్నాను. ఇంత చిన్న వయసులో గర్భవతి అయింది. తనకి కొంచెం కూడా సిగ్గులేదు. నేను నా జీవితం మొత్తంలో ఇలాంటి ఆడదాన్ని ఎక్కడా చూడలేదు. తను పెళ్లి కాకముందే గర్భవతి అయింది. అది మన కుటుంబం పరువు మొత్తం నాశనం చేసింది. నీకు ముందే చెప్తున్నాను, నువ్వు వెంటనే వెళ్లి అబార్షన్ చేసుకో, లేదంటే నిన్నెప్పటికీ ఇంట్లోకి రానివ్వను. నా మాట విని అబార్షన్ చేయించుకో. వదిన ఇప్పుడు కొంచెం పనిలో బిజీగా ఉంది. ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూలో జాక్ శామ్ పేరుతో ఒక ప్లానింగ్ డాక్యుమెంట్ ఇచ్చాడు. నేనే మీ పేరు మీద శామ్ ని లాబీ మేనేజర్ గా అపాయింట్ చేయబోయా. అందుకే నాకు తనకి ఎప్పుడు గొడవ అయ్యేది. అందుకే ముందే చెప్తున్నాను, వదిన దగ్గర నీ గురించి ఏది అంటే చెప్పకు. ఇప్పుడు ఒకవేళ నేను తనకు నిజం చెప్తే తను దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదని అంటున్నావా నువ్వు? దాన్ని బట్టి చూస్తే మరి నేను ఇంకేం చేయాలి? నువ్వు కొంచెం సేపు ఇలాగే నటిస్తూ తన మూడ్ బాగున్నప్పుడు చెప్తే మంచిది. అలా అయితే నేను ఆ పనిలో బిజీగా ఉంటాను. నువ్వు నీ పని అయ్యో నా వల్ల కాదు. ఓకే, ఈ రోజు మిమ్మల్ని స్కూల్ కి నాన్న తీసుకెళ్తాను. అమ్మా నువ్వు అందరికంటే బెస్ట్ మమ్మీవి. వచ్చే జన్మలో కూడా నాకు లిల్లీకి నువ్వే అమ్మగా రావాలమ్మా. నాకు అసలు మనిషిగా ఉండాలని కూడా లేదు. మనిషిగా ఉండాలంటే ఎంత అలసిపోతామో తెలుసా? ఎందుకు అలసిపోతారు? ఎందుకంటే మనుషులు పుట్టింది అలసిపోవడానికి. అయితే నువ్వు కూడా ఒక కుక్క పిల్లవవ్వు. నన్ను చూసినప్పుడు నువ్వు నా కోసం 3 సార్లు అరువు. అప్పుడు నేను నిన్ను నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్లిపోతాను. అవును నిజమే. మేము ఎప్పుడైనా చికెన్ తిన్నామనుకో, అప్పుడు ఖచ్చితంగా బోన్స్ అన్ని నీకోసం దాచి పెడతాము. మీ ఇద్దరికి తల్లిగా ఉండటమే తనకి దక్కిన సరే, పెద్ద వరం. ఇక మీరు స్కూల్ కి వెళ్ళండి. ఓకే అమ్మా వెళ్దామా? ఒక ఫ్యామిలీ అంటే అన్ని విషయాలు సమానంగా ఉండాలి కదా. ఇప్పుడు అదేం అవసరం లేదు. కానీ నాకు వాడు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వేమంటున్నావు? చాలా లేట్ అయిపోయింది, వాళ్ళని తీసుకెళ్ళాలి. ఇప్పుడు బ్యాలెన్స్ అయిందనుకుంటా. బిల్లి లిలీ, ఇక వెళ్దాం పదండి. మళ్ళీ ఏదైనా మర్చిపోయారా ఏంటి? ఏం కావాలి? అసలు సమర్ ఏం చేశాడు? ఈ షుగర్ మమ్మీ నేరుగా ఇంటికి వచ్చేసిందేంటి? మీకు నాతో ఏమైనా పనుందా? ఈ 50 మిలియన్ యువాన్ తీసుకొని వాణ్ణి వదిలేసాయి. మీరు రిచ్ అయితే నాకేంటి? డబ్బుంటే ఎవరినైనా ఎలాగైనా అవమానించొచ్చా? మీరు ఒకరి కుటుంబాన్ని నాశనం చేయగలనుకుంటున్నారా? మిమ్మల్ని ఒక్కటి కొట్టారంటే మొత్తానికి నాకు ఒక గయ్యాళతలా నటించే అవకాశం వచ్చింది. ఏంటి అత్తగారా? అంటే కొంప తీసి మీరు సమర్ వాళ్ళ అమ్మనా? నేను మొదటి నుంచి తనని అపార్థం చేసుకుంటూనే ఉన్నాను. నువ్విప్పుడు నన్ను కొడతానన్నావు కదా. ఆ, ఆ, కొట్టడం ఏంటి? ఆ, మీకు టీ ఇస్తానంటున్నానంతే. తీసుకోండి. నువ్వు నన్ను ఆంటీని పిలుస్తావేంటి? ఇంకా పిలుపు మారాల్సిన టైం వచ్చింది. అమ్మా, ఆ నా కోడలు పిల్ల. అన్నట్టు సమర్ ఇప్పుడు ఏమైనా నష్టంలో ఉన్నాడా? ఎందుకింత చర్యలు తీసుకున్నాడు? కానీ ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుందని. అవును, కానీ ఇక్కడ అన్ని చిరిగిపోయినట్టు మాసిపోయినట్టే కనిపిస్తున్నాయి. లేఅవుట్ కూడా చాలా చిన్నగా ఉంది. ఏదో పురాతన చోట్ల అనిపిస్తోంది. ఒకసారి ఇటు చూడు. ఇక్కడ కూర్చుంటే సరిగ్గా కాళ్ళు చాపుకోవడానికి కూడా లేదు. నువ్వు సమర్ కలిసి ఈ ఇల్లెందుకు తీసుకున్నారు? అమ్మా, నిజం చెప్పాలంటే మేమిప్పుడు ఇది రెంట్కి తీసుకున్నాం. ఏంటి రెంటా? అయితే సమర్ నిజంగా నష్టంలో ఉన్నాడు అనుకుంటా. ఆ, సరే సరే, నేనిప్పుడు నీకు పాకెట్ మనీ లాగా 50 యువాన్లు ట్రాన్స్ఫర్ చేస్తాను. అలాగే 2 విల్లాలు కూడా కొంటాను. నా కోడలు కొంచెం కూడా బాధపడకూడదు. అమ్మా, తన కోసం వెతుక్కుంటూ రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకవేళ నేను రాకపోయింటే నా కోడల్ని ఎలాంటి ఇంట్లో ఉంచుతున్నావో తెలిసేది కాదు. ఆగు. సరే, నేను ఇప్పుడే పాకెట్ మనీని ట్రాన్స్ఫర్ చేస్తాను. నీకు బిల్లా ప్యాలెస్ స్టైల్ ఇష్టమా, ప్రిన్సెస్ స్టైల్ ఇష్టమా? అది మా అమ్మ ఊహలో తేలుతూ ఉంటుంది. త్వరగా వెళ్దాం పద. అమ్మా, ఆగు, నా పర్స్ మర్చిపోయాను. సరే కోడలి పిల్ల, బాయ్ బాయ్. అమ్మా, మళ్ళీ కలుస్తాను. అమ్మా రా, అమ్మా రావద్దని చెప్పాను కదా నీకు. అయినా ఎందుకు వచ్చావు ఇక్కడికి? వాళ్ళ అమ్మని కలిసావా? మ్, వాళ్ళ అమ్మని స్వయంగా మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసింది.
కానీ నేను వాళ్ళ అమ్మని కలవడం సమర్కి అసలు నచ్చినట్టు లేదు. వాళ్ళ అమ్మకి బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పావు కదా, బహుశా అందుకే తను భయపడుతుందని వద్దనుంటాడు. అది కాదు, మేమిద్దరం అగ్రిమెంట్ మీద పెళ్లి చేసుకున్నాం కాబట్టి నేను తన పేరెంట్స్ ని కలవాల్సిన అవసరం లేదనుకుంటున్నాడేమో. మొన్నెవరో సింగిల్ గా అయినా చేస్తాను కానీ పెళ్లి చేసుకోనని చెప్పినట్టు గుర్తుందే. మరి ఇక్కడ ఎవరో ఆల్రెడీ ఒకరి ప్రేమలో పడిపోయినట్టు నాకు అనిపిస్తుంది. అంత సీన్ లేదు. నిజం చెప్పు. సరే సరే నిజం చెప్పేస్తాను. ఈ రోజు జరిగిన దాన్ని బట్టి ఒక మగాడి మనసుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. నువ్వు మొత్తానికి ఇప్పుడైనా అర్థం చేసుకున్నావు. పర్లేదు, నేను నీకు హెల్ప్ చేస్తాను. నేను వచ్చేసాను. ఏంటిదంతా? ఏదైనా యాంటిక్ షాప్ దొంగతనం చేసావా? దీని గురించి పట్టించుకోకు. వీటన్నిటిని మా అమ్మ ఇక్కడికి పంపించింది. ఏంటి, మొనాలిసా కూడానా? వావ్, ఇది బాయ్ వాస్ కదా, ఇది యాక్షన్ లో ఉండేది. దీని మార్కెట్ వాల్యూ 30 మిలియన్స్. కాదు అదొక రెప్లికా అంతే. ఇది నిజమైంది కాదు. అయినా సారా అంత ఖరీదైంది తనెలా కొంటుంది చెప్పు? అవును నిజమే, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. దీని క్రాఫ్ట్ మెన్షిప్ డీటెయిల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. స్టెప్ 1, ఎప్పుడు పర్ఫెక్ట్ భార్య అలాగే తల్లిగా ఉండాలి. మగవాళ్ళందరూ అదే కోరుకుంటారు. అప్పుడే ఇల్లు హాయిగా ఉంటుంది. ఇంతకీ పిల్లలు ఎక్కడున్నారు? హో, వాళ్ళని అమ్మ ఇంటికి తీసుకెళ్లిపోయింది. ఓ, ఇంతకీ నువ్వు డిన్నర్ చేసావా? నేను నీకోసం వంట చేశాను. అయితే నేను మొత్తం క్లీన్ చేస్తాను. సరే. సారీ, ఇదంతా క్లీన్ చేస్తాను. ఆ, ఇవి ఎలాగో చీపే కదా. చీపే, కానీ ఏం చెప్పాలి? అయితే పర్వాలేదు, నేను పొద్దున్నే వెళ్లి కొత్తవి ఏమైనా కొనుక్కొని వస్తాను. అలాగే నేను ఆంటీకి సారీ కూడా చెప్తాను. ఏం అవసరం లేదు. ముందు నువ్వు నీ రూమ్ లోకి వెళ్ళిపో. అలాగే వెళ్తున్నప్పుడు కింద జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళు. అబ్బా, నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. బహుశా నేను నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడమే మంచిదేమో. స్టెప్ 2, వాళ్ళని టెంప్ట్ చేయాలి. అతన్ని లొంగ తీసుకో. అలాంటి టైంలో ఎవ్వరు వద్దని వ్యతిరేకించరు. అదే ముఖ్యమైన ఘట్టం. సమర్, నా జిప్ నేను సరిగ్గా పెట్టుకోలేదు. కొంచెం వచ్చి హెల్ప్ చేస్తావా? సమర్, నీ మొహం మీద దోముంది, చచ్చిపోయింది. అయ్యో, అచ్చే! ఇక్కడ చాలా చలిగా ఉంది. ఏసీ వల్ల నాకు జలుబు చేసింది. సారా, నువ్వేం కంగారు పడకు. నేనే పాతకాల పత్తగాన్ని కాదు, నేను చాలా మంచిదాన్ని. మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయను. ఆల్ ది బెస్ట్. లోపల ఏమైనా గుడ్లు పెడుతున్నావా? కోడిపెట్టా? చెప్పు, నీకు అసలు ఏం కావాలి? నేను ఇప్పటి వరకు మాట్లాడింది తెలియక మాట్లాడాను. నమ్ముతావా? నువ్వేమనుకుంటున్నావు? నేనేం చెప్పలేను. నువ్వు అది చెప్పలేకపోతే సరే, చెప్పకు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమంటావా ఏంటి?
స్ట్రైట్ గా అటాక్ చేసాయి. ఫస్ట్ స్టెప్ తీసుకున్న ఆడదాన్ని ఏ మగాడు కాదనలేడు. ఇంత పొద్దున్నే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? హ్యాపీగా ఉన్నాను. నమ్మట్లేదా? రాత్రి జరిగిన దానికి నేనేం చెప్పాలనుకుంటున్నాను నీకు అర్థమైందా? నాకు అంత క్లారిటీగా ఏం అర్థం కాలేదు. సారా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే కూడా నాకు ఇష్టం. అయితే ఇప్పుడు మనిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? మనం ప్రేమ శత్రువులం. అయితే ఇప్పుడు మనం మళ్ళీ గొడవ పడే టైం వచ్చేసింది. అయిపోయావు ఈరోజు. నాన్న అమ్మా నాన్న నువ్వేం చేస్తున్నావు? అది నేను ఇప్పుడు పుషప్స్ చేస్తున్నాను. 249, 250, 253, 254, 255, అమ్మ కూడా పుషప్స్ 256, 256, 257, 258, 259, 260. 260. వావ్, ఆవిడ సిటీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ కదా. ఆవిడ ఈ రోజు మన హోటల్ కి వచ్చిందంటే నమ్మలేకపోతున్నా నేను. అవును, ఆవిడంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ్ని కలిసి 2 నిమిషాలు మాట్లాడే అవకాశం వచ్చినా సరే నేను దాని గురించి అందరికీ గొప్పగా చెప్పుకుంటాను. ఆ ప్రెసిడెంట్ ఆ పిచ్చోళ్ల మాటలు విని నన్ను అలాగే జాక్ ని ఉద్యోగంలో నుండి తీసేశాడు. ఇప్పుడు నాకు ఈ ఇండస్ట్రీలో జాబ్ ఎక్కడ దొరకట్లేదు. ఒకవేళ ఇది గనక నాకు హెల్ప్ చేయగలిగితే అప్పుడు ఏదేమైనా నేను పగ తీర్చుకోగలను కదా. కళ్ళు కనిపించట్లేదా? అయ్యో ఆంటీ, మా చెల్లి కావాలనేం చేయలేదు. అయినా ఆ సారా దరిద్రపు పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వీళ్ళకి అసలు కొంచెం కూడా మేనేజ్ లేదు. ఇది పాడైతే దానికి డబ్బులు మీరు ఇవ్వగలరా? హలో మిస్ టీనా, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. మిమ్మల్ని ఇక్కడ చూస్తానని అనుకోలేదు. నీకేం కాలేదు కదా? మాకేం కాలేదు నానమ్మ. నానమ్మనా? అవును. నన్ను క్షమించండి. వాళ్ళు మీ వాళ్ళని నాకు తెలీదు. నేను మీకు సరిగ్గా క్షమాపణ చెప్పడం కోసం ఏదైనా ట్రీట్ ఇస్తాను. నీలాంటి వాళ్ళతో కలిసి భోంచేయడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. పైగా నీ పర్ఫ్యూమ్ కూడా చీప్ గా ఉంది. నీ వల్ల లిల్లీ బిల్లీకి ఊపిరాడడం చాలా కష్టం అవుతుంది. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? మేనేజర్ సారా, మీకు సిటీలోనే ద మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ మిస్ టీనా తెలుసు కదా. ఆవిడ మన హోటల్ కి వచ్చారు. అదిగో అక్కడ. సారా తల్లి, ఈ అమ్మ నిన్ను చాలా మిస్ అయ్యింది. అమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నేను నీకోసం మంచి టేస్ట్ ఫుడ్ తీసుకొచ్చాను. మేనేజర్ సారా అంటే ద ఫేమస్ మిస్ టీనా మీ అమ్మగారా? ఆ? మీరు పొరపాటు పడ్డారు. నిజానికి తను కూడా చూడటానికి నాలానే ఉంటుంది. కానీ దగ్గరగా చూస్తే మేమిద్దరం వేరువేరుగా ఉంటాము. అవునవును, నిజమే. మనం పొరపాటుగా అర్థం చేసుకున్నాం. మేము తర్వాత మాట్లాడతాం మేనేజర్. మేము వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. సారా, మనం వెళ్ళి తిందామా? ఆ? రండి రండి, కూర్చోండి. ఎందుకు సారాకి ఎప్పుడు ఎందుకు మంచి జరుగుతుంది? దీనికి కారణం నువ్వే. అమ్మా, సారాని మాస్టర్ కిచ్చి పెళ్లి చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. వేడివేడిగా తిందాం. నేను చేసిన ఫుడ్ ఎలా ఉందో ట్రై చేసి చెప్పవా? నువ్వెవరైనా చెఫ్ ని కిడ్నాప్ చేసావా ఏంటి? నీకు బయట రెస్టారెంట్ ఫుడ్ ఇష్టం లేదు కదా, అందుకే నేను నీకోసం వంట నేర్చుకున్నాను. లేదంటే నేను ఒక మంచి హౌస్ హస్బెండ్ ని ఎలా అవుతాను చెప్పు? నాన్న, నీ స్టాండర్డ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి నీకు తెలుసా? నాకు లీసా ఆంటీ చేసే వంటలు అస్సలు నచ్చట్లేదని చెప్తే నేను అన్నిటికీ పేరు పెడతాను అని చెప్తావు కదా. ఈ లీసా ఆంటీ ఎవరు? లీసానా? లీసా మా దూరపు చుట్టం, మామయ్య వాళ్ళ చిన్నన్నయ్య వాళ్ళ భార్య కజిన్, చాలా దూరపు చుట్టం. దాని గురించి వదిలే, ముందు తిందాం. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. ఇదిగో వేసుకో. టేస్టీగా ఉంది. నీకు నచ్చితే ఇంకొంచెం తిను. సారా, ఒకవేళ నేను నాకు వేరే దారి లేక నీకు అబద్ధం చెప్పానని ఎప్పుడైనా తెలిస్తే గనుక అప్పుడు నువ్వేం చేస్తావు? కాస్త చెప్తావా? అది దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఏదైనా సీరియస్ అయితే దానికి నువ్వేం చేస్తావు?
డెత్ పెనాల్టీ వేస్తాను. ఆ, హలో, సరే నేను ఇప్పుడే వస్తాను. చెప్పండి మాస్టర్, తను ఎలా ఉంది? ఆ, నిజం చెప్పాలంటే తను చాలా అందంగా ఉంది. కానీ తనెందుకు ఇలాంటి బట్టలు వేసుకుంది? ఎందుకంటే నాకు చెత్త కంట్లో పడ్డం ఇష్టం ఉండదు. సారా, జాగ్రత్తగా మాట్లాడు. పిన్ని, నువ్వు నాకు అమ్మ వస్తువులు ఇస్తానని చెప్పి ఇలా ఇతనితో బ్లైండ్ డేట్ కి తీసుకొస్తావా? ఇలా చూడు సారా, ఇది మామూలు బ్లైండ్ డేట్ కాదు. నువ్వు చాలా లక్కీ, ఎందుకంటే మాస్టర్ కి నువ్వు నచ్చావంట. ఇంకొద్ది సేపట్లో నీకు మ్యారేజ్ సర్టిఫికెట్లు కూడా వచ్చేస్తాయి. ఆ, మాయ మాటలు చెప్పి మోసం చేయడానికి సిగ్గులేదా? నీ దగ్గర డబ్బులున్నాయా ఏంటి? నువ్వు మాస్టర్ తో కలిసి ఒక కొడుకుని కన్నా ఉంటే అప్పుడు ఆయన నీకు 3 లక్షలు ఇవ్వాలని ఇస్తాడంట. పిన్ని, తకి నా కొడుకు పుడితే నీ కమిషన్ వస్తుందా? నువ్వు నోరు మూసుకో. మాస్టర్, మీరు తన మాటలేవి పట్టించుకోకండి. అరే, ఏం పర్వాలేదు, మెల్లగా తనే అర్థం చేసుకుంటుంది. నేను ఎలాగో మంచివాడిని కాబట్టి తనకు ఒకసారి అవకాశం ఇస్తా. ఆ తర్వాత నేనేంటో చూపిస్తా. అందరూ క్షమించండి, కానీ నాకు పెళ్ళైపోయింది. ఓసే ముసల్దానా, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? ఒక సెకండ్ హ్యాండ్ దానికోసం నా దగ్గర అంత డబ్బు తీసుకున్నావా? లేదు మాస్టర్, లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. అలాంటిదేమీ లేదు. ఒసే సారా, నువ్వెందుకు అలా అబద్ధాలు చెప్తున్నావు? 1 మిలియన్. పిన్ని, ఒకరికి తెలియకుండా ఒకరిని మోసం చేయాలంటే నిజంగా చాలా టాలెంట్ ఉండాలి కదా. నోరు మూసుకో. నేనేమైనా అబద్ధం చెప్పానా? నీకు కొంచెం ఎక్కువ డబ్బు ఇస్తా. నా ఆఫర్ 5 మిలియన్లు. ఇది అందంగా ఉంది కాబట్టే నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. డీలోకే. వింటున్నాను కదా అని ఇద్దరు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారేంటి? మీరిద్దరు ఇక్కడ ఏమైనా కూరగాయల బేరం ఆడుతున్నారా ఏంటి? సారా, మొండిగా ప్రవర్తించడం ఆపు. అసలు నీకు మాస్టర్ స్టేటస్ ఏంటో తెలుసా? నీకు తాజ్ గ్రూప్ తెలుసా? ఆయన అందులో పనిచేస్తారు. అది ఈ సిటీ మొత్తంలోనే టాప్ కంపెనీ. నేను ఇలా ఏర్పాటు చేయకపోతే నీకు ఇలాంటి గొప్ప వాళ్ళని కలిసి అవకాశం ఎప్పటికొచ్చేది కాదు. కరెక్ట్ గా చెప్పావు. చూడు సారా, నా వెనకాల చాలా మంది అమ్మాయిలు పడుతున్నారు. నిజానికి నేను ప్లే బాయ్ ని. నువ్వు నాకు కావాల్సింది ఇచ్చినంత కాలం నేను నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటా. ఏమంటావు? మరి నా ఆఫర్ ని ఒప్పుకున్నట్టేనా? మాస్టర్, మీరు చెప్పిన దానికి నేను కూడా ఒప్పుకుంటాను. మీరు నిజంగా చెత్త కుప్పకి రాజుగా ఉన్నారు. ఆ? ఏంటి? చాలు, ఇక మీతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోలేను. మీరిద్దరూ చూడడానికి చాలా బాగున్నారు. కావాలంటే మీరే పెళ్లి చేసుకోండి. సారా, నీ పిల్లలు ఎక్కడున్నారో నీకు తెలుసుకోవాలని లేదా? ఏమంటున్నావు? నేనేమంటున్నానా? నేను చెప్పేది వింటూ ఇక్కడే ఉండి ఒక గ్లాస్ నీళ్లు తాగు. అప్పుడు నేనేమంటున్నానో నీకు అర్థమవుతుంది. సారా, ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలనుకునే నా కలని నాశనం చేశావు కదా. మరి నువ్వెందుకు నాకన్నా సంతోషంగా ఉండాలి? నువ్వు ఒక్కసారి నేను కలిపిన మందు తాగావంటే అప్పుడు నువ్వు అసలు ఎప్పుడు ఊహించినంత దారుణంగా అయిపోతావు. కానీ అది చూస్తూ మేం బాగా ఎంజాయ్ చేస్తాం. నిజంగా ఇది హ్యాపీ న్యూసే. కానీ ఒకవేళ నువ్వు వేరే మగాడితో ఉండడం నీ భర్త చూశాడంటే అప్పుడు ఏమవుతుందో నువ్వు ఊహించుకో. పిచ్చి సారా. హలో, ఇక్కడ నుండి సారాని తీసుకెళ్ళడానికి ఒక దారి ఆలోచించు. ఇప్పుడు చూడడానికి మరి పెళ్ళైన జంటగా ఉన్నారు. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, నేను నిన్ను అస్సలు వదలను. నిజానికి నాకు కూడా వైలెన్స్ అంటే ఇష్టం లేదు. కానీ మీరు హద్దులు దాటి నాకు మత్తు మంది ఇవ్వడానికి ప్రయత్నించారు కాబట్టి నన్ను నేను కాపాడుకోవడం కోసం కొట్టాను. నేను నిజం చెప్పేస్తాను. త్వరగా చెప్పు. చెప్తాను. ఇది సిగ్గు లేకుండా పెళ్లి కాకుండా గర్భవతి అయింది. పైగా ఒకరిని కాకుండా ఏకంగా ఇద్దరిని కనేసింది. దాన్ని చూసుకోవడం ఎక్కువ అంటే ఇప్పుడు వీళ్ళని కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని వదిలేస్తాను. ఈ తప్పు నేను చేసింది కాదు, తానే ఒక తప్పుడు వ్యక్తిని ఎంచుకుంది. ఆశ్రమంలో వేసావా? అంటే నా పిల్లలు బ్రతికి ఉన్నారా? మొత్తానికి బతికిపోయాను. నేను తిరిగి కంపెనీకి వెళ్ళిన తర్వాత
నా కనెక్షన్స్ అన్ని ఉపయోగించి దాని జీవితాన్ని నాశనం చేస్తా. దీన్ని వదిలిపెట్టను. మీరు ఖచ్చితంగా తనకి గుణపాఠం చెప్పి తీరాల్సిందే. దానికి కొంచెం కూడా విశ్వాసం లేదు. మీరు నిజంగా తనకి పవర్ ఏంటో చూపించండి. ఆ తర్వాత తను చేసిన తప్పు తనకి అర్థమయ్యేలా నేను చెప్తాను. తను చేసిన ఈ పనికి నేను తనని అస్సలు వదిలిపెట్టను. టైం వచ్చినప్పుడు దాని అంతు చూస్తాను. సారా తనెక్కడుంది? అసలు నువ్వెవరు? నేను తన భర్తని. అయితే అది నిజంగానే నాకెదురు తిరిగి వేరే వాడిని పెళ్లి చేసుకుందా? సరేలే, మంచి టైంకే వచ్చావు. ఈ పిచ్చిది నన్ను ఎలా కొట్టిందో నువ్వే చూడు. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరిని అసలు వదిలిపెట్టకూడదు మనం. నిన్ను చూస్తుంటేనే నువ్వు దేనికి పనికిరాని వాడివని అర్థమవుతోంది. నీకిప్పుడు భయమేస్తుందా? అయితే త్వరగా మాస్టర్ కాళ్ల మీద పడి క్షమాపణ అడుగు. నువ్వు ఆ తర్వాత సారాన్ని తీసుకొచ్చి తనని కూడా క్షమాపణ చెప్పమని చెప్పు. అప్పుడు వదిలేస్తా. నువ్వు తెలివైన వాడివి. వచ్చిన పని త్వరగా కానివ్వు. తొందరపడకండి, ఆ? నేను ఆ పని మీదే ఉన్నాను. ఇప్పుడు నా క్షమాపణ ఎలా ఉంటుందో చూడండి. అయ్యో మాస్టర్, మీకు బానే ఉన్నారా? నీకేం కాలేదు కదా? నీకేమైనా చావాలనుందా? మాస్టర్ ని కొట్టడానికి నీకెంత ధైర్యం అసలు? ఆ! ఆ! నువ్వు నన్ను కొట్టడానికి ఎంత ధైర్యం? నా మొహం చూస్తే గోడలా అనిపిస్తుందా? నీ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావురా. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నన్ను మీరు ఎలా ఆపగలనని అనుకుంటున్నారో చూడాలనుంది. నేను తాజ్ గ్రూప్ లో పని చేస్తాను. తాజ్ గ్రూప్ ఎప్పుడైనా విన్నావా? చేతకాని వెధవా. మా ప్రెసిడెంట్ గారు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మీరిద్దరు నన్ను కొట్టారని తెలిస్తే అప్పుడు మిమ్మల్ని ఇంకా బతకనివ్వరు. తాజ్ గ్రూప్ ఎంప్లాయ్ వా? ఏంటి భయమేస్తుందా? కానీ నీ టైం ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు నా పని ఇంకా ఈజీ అయిపోతుంది. నేను కూడా తాజ్ గ్రూప్ కి చెందిన వాడిని. నువ్వేం అనుకోకుండా నీ పూర్తి పేరేంటో చెప్తావా? ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావు? నువ్వు అక్కడ పని చేస్తున్నావంటే అక్కడ నువ్వు కాపలా కుక్కేమో. దానిలాంటి పనికిరాని రిసెప్షనిస్ట్ కి నువ్వే సరైన జోడి. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ మాస్టర్ తాజ్ గ్రూప్ లోని పెద్ద పొజిషన్ లో పని చేస్తున్నారు. ఆయన ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ గ్రూప్ 1 కి టీమ్ లీడర్. ఆయన పేరు మైక్, తెలుసా? నిన్ను కలిసినందుకు సంతోషంగా ఉంది. అలాగే నా పేరు కూడా చెప్తాను మీకు. నా పేరు సమర్. ఆ, ఏంటి సమరా? సమరా? నువ్వు విన్నది నిజమే. మీ ప్రెసిడెంట్ మీ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో మీకు అర్థమయ్యేలా చెప్తాను. నన్ను క్షమించండి సమర్. నేను చాలా పెద్ద తప్పు చేశా. ఇందాక నువ్వు ఏదో అన్నావే, నువ్వు నా భార్యను ఏదో చేస్తానని చెప్పావు. లేదు లేదు, ఏమనలేదు. ఒకవేళ తను మీ భార్య అని ముందే తెలిస్తే ఇక్కడికి వచ్చేవాడిని కాదు, కన్నెత్తి చూసే ధైర్యం చేసేవాడిని కాదు. నేను తప్పు చేశాను సమర్, నన్ను క్షమించండి. అయితే నువ్వు ప్రెసిడెంట్ సమర్ వా? ఆ పిచ్చిది పెళ్లి చేసుకుంది నిన్న. అది దాని గురించి కనీసం ఈ పిన్నికి కూడా చెప్పలేదు. ఇదంతా కేవలం ఒక అపార్థం అంతే. ఏమనుకోకు, ఎంతైనా మనం అందరం ఒక కుటుంబం కదా. అవును సార్. నిజం చెప్పాలంటే తనని చిన్నప్పటి నుంచి పెంచింది నేనే. మీ ఇద్దరికి ఎలాగో పెళ్లైపోయింది కాబట్టి మీ ఇద్దరిని కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను. ఇక కట్నాల విషయానికి వస్తే నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే మీరే తిరిగి ఇవ్వాలి కాబట్టి. అయ్యో, ఖచ్చితంగా ఇస్తాను. ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఏదైనా పర్వాలేదు, మొహమాటం లేకుండా అడగండి. ప్రెసిడెంట్ సమర్, ప్రెసిడెంట్ సమర్, అవి ఒంటెపాలు. అవి ఆరోగ్యానికి మంచిది. మేడం ఒక్క చుక్క కూడా తాకుండానే వెళ్లిపోయారు. ఖచ్చితంగా బాగుంటాయి. సరే అయితే తీసుకో. నువ్విప్పుడే తన్ని పెళ్లి చేసుకుంటే తనకి బదులుగా 5 మిలియన్ యువాన్లు ఇస్తానని చెప్పావు కదా. నువ్వెలాగో పెళ్లి సంబంధం కోసం వచ్చావు కాబట్టి నేను కూడా నీకు చాలా త్వరగా మంచి సంబంధం కుదిరి పెళ్ళవ్వాలని కోరుకుంటాను. ఇదిగో ఈ 100 యువాన్ నీ తరపున అలాగే సారా తరపున మీకు ఇస్తున్న వెడ్డింగ్ గిఫ్ట్. తీసుకోండి. ప్రెసిడెంట్ సమర్, నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. మౌనిక, ఎందుకో కానీ నువ్వు నాకిప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నావు. చాలా అందంగా. ఒసే సారా, ఇక నీ పని అయిపోయినట్టే. హ, లోపల ఎలా ఉందో ఒకసారి చూస్తాను. హ, అమ్మా! 5 సంవత్సరాల క్రితం మాకు డోర్ దగ్గర 2 కవల పిల్లలు కనిపించారు. కానీ చాలా హెల్దీగా ఉన్నారు. అందుకే వాళ్ళని ఆశ్రమంలో పెంచాలని నిర్ణయించుకున్నాను. అయితే వాళ్ళు ఇంకా అనాథాశ్రమంలోనే ఉన్నారా?
నిజానికి వాళ్ళిద్దరూ కనిపించిన తర్వాత రోజున ఎవరో ధనవంతులు వచ్చి వాళ్ళని వాళ్ళతో తీసుకుని వెళ్లారు. డైరెక్టర్, వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నా దగ్గర కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, కానీ అది జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీకే ఇన్ఫర్మేషన్ సరిగా దొరకపోవచ్చు. పర్వాలేదు, ఇంతసేపైనా కూర్చుంటాను. అసలు నువ్వేం చేస్తున్నావు? నా ఫోన్ కూడా ఆన్సర్ చేయడం లేదు, అలాగే మెసేజ్ కి రిప్లై కూడా ఇవ్వడం లేదు. నేను నీ గురించి ఎంత కంగారు పడిపోయాను తెలుసా? సారా, ఈరోజు నేను ఒక పొడుపు కథ విన్నాను. నువ్వు దాన్ని సాల్వ్ చేస్తావో లేదో చూద్దాం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో మొత్తం 26 లెటర్స్ ఉంటాయి. ఒకవేళ ఈటీ వెళ్ళిపోతే అప్పుడు ఇంకెన్ని లెటర్స్ మిగులుతాయి? 24 ఉంటాయి. కాదు, 21 ఉంటాయి. ఎందుకంటే ఆ ఈటీ అనేది ఒక ఏలియన్. ఒకవేళ ఈటీ వెళ్ళిపోతే అప్పుడు దాంతో పాటు యూఎఫ్ఓ కూడా వెళ్ళిపోతాయి. యాక్చువల్లీ నేను మీకు ఇప్పటి వరకు ఒక విషయం చెప్పలేదు. ఏంటది? నాకు కూడా గతంలో పిల్లలున్నారు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇది ఇక్కడితో ఆపేయొచ్చు. సారా, అసలు నువ్వేమంటున్నావు? నువ్వెప్పుడైనా బిల్లి ఇంకా లిల్లీని తక్కువగా చూసావా? నేనెప్పుడు అలా చూడలేదు. మరి నేనెందుకు అలా అనుకుంటాను చెప్పు? నీ గతం ఏదైనా సరే నేను పట్టించుకోను. నాకు నీ ప్రెజెంట్ అలాగే ఫ్యూచర్ లో నేను అలాగే మన పిల్లలు ఉండడం కావాలి. మేమందరం నేను చాలా ప్రేమిస్తున్నాం. అందుకే నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. అమ్మా, నేను చెల్లి ఎప్పుడూ నీతోనే ఉంటాము. నాన్న అసలు దేనికి పనికిరాడు. ఆయన ఇప్పటి వరకు చాలాసేపు మాట్లాడాడు, కానీ నిన్ను కొంచెం కూడా నవ్వించలేకపోయాడు. అన్నయ్య నాన్న గురించి అలా మాట్లాడద్దు. ఆయన ఇప్పటికే చాలా ట్రై చేస్తున్నారు. అన్నింటినీ చెడగొట్టడం కూడా ఒక టాలెంటే. కమాన్ నాన్న, నాన్న కమాన్. ఇప్పుడు నన్ను తిట్టావా లేక పొగిడావా? నన్ను తిట్టావు కదా. సారా, నేను కూడా నీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏమైంది? సరే, ఇక చాలు, పైకిలే, నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? కొత్త ఫోన్ కి డబ్బులు ఇస్తానంటున్నాను కదా. ఏయ్ ఏయ్, తనెందుకు ఇలా ప్రవర్తిస్తుంది అసలు? తన పీరియడ్స్ కి ఇంకా టైం ఉంది కదా. నాన్న, నువ్వు పూర్తిగా రెడీగా ఉన్నావా? కరెంట్ ఇంకా ఎందుకు రాలేదు? ఫ్యూజ్ ఏమైనా పోయిందా? సమర్, లిల్లీ, బిల్లీ. కొంపతీసి ఇక్కడ దయ్యం ఉందా? ఇక్కడ ఫ్రైయింగ్ పాన్ ఎందుకుంది? సారా, ఐ విష్ యూ. అయ్యో, నన్ను క్షమించు, నేను కావాలని చేయలేదు. నువ్వు నన్ను చూసి పెద్ద ఎలకని అనుకున్నావా ఏంటి? ఇదేంటి, తల మీద కొట్టాను కదా, నీ చేతికి గాయం ఎలా అయింది? అది నేను కింద పడిపోయినప్పుడు నా చేతికి దెబ్బ తగిలింది. ఓకే,
అది చూడడానికి రాడిష్ లా ఉంది. నిన్ను సరే సరే ఓకే, నా వల్లే తప్పు జరిగింది. నువ్వు కోలుకునేంత వరకు నేనే సేవలు చేస్తాను. ఇలా అయినా సారీ యాక్సెప్ట్ చేయి. ఏంటి నిజంగానా? నిజంగా నాకు దాహంగా ఉంది. ప్రెసిడెంట్ గారు కొన్ని నీళ్లు తాగండి. ఆకలిగా ఉంది. రాత్రిపూట భోజనం చేయడం మంచి పద్ధతి కాదు. సరే అయితే మనం ప్రతిరోజు రాత్రి ఏం చేస్తాం అదే చేద్దాం. త్వరగా బట్టలు తీ. అసలు నువ్వేం చేస్తున్నావు? మనం ప్రతిరోజు రాత్రి ఏదైతే చేస్తామో అదే చేస్తున్నాను. నేను చేయను. ఏం చేయవు? స్నానం చేయడం గురించి మాట్లాడుతున్నాను. నన్ను చూసుకుంటానని మాట ఇచ్చావు కదా. నీ చెస్ట్ మీద నిజంగానే పుట్టుమచ్చుందా? ఇది మామూలు విషయమే కదా. అవును, మామూలు విషయమే. కానీ నేను 6 సంవత్సరాల క్రితం కలిసిన అతనే అయ్యే అవకాశం కూడా ఉంది. త్వరగా నాకు స్నానం చేయడంలో కూడా హెల్ప్ కావాలి కదా. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు స్నానం చేస్తానని చెప్పావు కదా. ఇప్పుడు ఇద్దరం తడిసిపోయాం, అందుకే ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. ఇంకొంచెం కిందికి. ఇప్పుడు బానే ఉందా? పర్వాలేదు. ఇంతకీ నీ చెయ్యి నొప్పి ఎలా ఉంది? నిన్న రాత్రి నాకు నొప్పి తగ్గడానికి హెల్ప్ చేసావు కదా. కానీ నీ వల్ల నాకు నడుము నొప్పి వస్తుంది. అయితే ఈ రోజు రాత్రి ఏం చేద్దాం? నువ్వేం చేస్తున్నావు? పెద్దింటి కోసం ఆలోచిస్తున్నాను. అదేం కుదరదు. మనం పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా. పైగా నాకు సొంతంగా ఇల్లు కూడా కావాలి. నాకు ఇప్పుడిస్తున్న శాలరీతో నేను కొంచెం డౌన్ పేమెంట్ కట్టి లోన్ తీసుకోవాలి. ఒకవేళ నువ్వు కోరుకునేది అదే అయితే అప్పుడు మన ఇల్లు ఖచ్చితంగా ఒక విల్లాలా అయినా ఉండాలి కదా. ఏంటి విల్లానా? నువ్వేమైనా రోమ్ లో పుట్టాననుకుంటున్నావా ఏంటి? హే, నేను నిజంగానే రోమ్ లోనే పుట్టాను తెలుసా. అయితే రోమ్ దేవుడు గారు నాకు కొంచెం బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అమ్మో నాన్న, నా కళ్ళు తిరుగుతున్నాయి. ఏమైంది? జ్వరమైనా వచ్చింది? నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. లే- లిల్లీ, డాక్టర్ తనకిప్పుడు ఎలా ఉంది? ఇదొక కాంజనిటల్ కండిషన్. ప్రస్తుతానికి మాకు క్లియర్ గా ఏం అర్థం కావట్లేదు. జెనెటిక్ టెస్టింగ్ చేయించడం కోసం మాకు ఈ పాప కన్నతల్లి అవసరం. ఆ తర్వాతే మేము ట్రీట్మెంట్ చేయగలము. లిల్లీ కన్న తల్లికి ఒకసారి టచ్ లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. నేను ఎలాగైనా తన్ని కనిపెడతాను. గతంలో ఉన్న పగలు ప్రతీకారాలు పట్టించుకోను. నాకు ఇప్పుడు కేవలం లిల్లీ ప్రాణాలే ముఖ్యం. సరే, అర్థమైంది. నేను మళ్ళీ ట్రై చేస్తాను.
నువ్వు చాలా అలసిపోయావు. వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో. పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా. నేను ఇంకా ట్రై చేస్తాను. అయితే నువ్వు ఇక్కడుండి తనని జాగ్రత్తగా చూసుకో. తప్పకుండా చూసుకుంటాను. నువ్వు ప్రతిసారి నాకెందుకు ఎదురు పడుతున్నావు? నేను అదే అనుకుంటున్నాను. అప్పుడే వెళ్ళిపోతున్నావా? లేదంటే ఏం చేయాలి? కలిసి చాలా కాలం అవుతుందని హక్ చేసుకోవాలా? నేను ఇలా అవ్వడానికి కారణం నువ్వే. నేను నిన్ను వదిలిపెట్టాను. నువ్విలా అవ్వడానికి కారణం నువ్వే. నువ్వు చేసిన నీచమైన పనుల వల్లే నీ పరిస్థితి ఇవాళ ఇలా తయారయ్యింది. అర్థం చేసుకుంటే నీకే మంచిది. నీకిలా జరగడానికి కారణం నువ్వే. చెత్త మొహం దానా. అయినా ప్రతిసారి నీకెందుకు మంచి జరుగుతుంది? నేను నీకన్నా కొన్ని వందల రెట్ల అందంగా ఉంటాను. అయినా కూడా ఇప్పుడు మా అమ్మ అలాగే జాక్ జైల్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు నా దగ్గర కనీసం ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేవు. ఇదంతా కేవలం నీ వల్లే జరిగింది. హాస్పిటల్లో ఏం చేస్తున్నావు నువ్వు? థామస్, ప్రెసిడెంట్ సమర్. ఏమైంది? తన గురించి ఏమైనా తెలిసిందా? లేదు, పాత డేటా మొత్తం ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం 6 సంవత్సరాల క్రితం సీసీ కెమెరా ఫుటేజ్ ని బట్టి మళ్ళీ ట్రై చేయొచ్చు. అమ్మాయికి సంబంధించిన క్లూ దొరుకుతుందేమో చూద్దాం. వెతుకుతూ ఉండండి. తాజ్ గ్రూప్ పేరుతో ఒక రిక్రూట్మెంట్ ఆర్డర్ ని త్వరగా ఇష్యూ చేయండి. ప్రపంచంలో ఉన్న హ్యాకర్స్ అందరినీ జాబ్ లోకి తీసుకోండి. నువ్వేం కంగారు పడకు. నీకున్న ధనవంతుడి స్టేటస్ వల్ల అందరూ నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎలాగైనా 3 రోజుల్లో కనిపెడతామని నమ్మకం ఉంది. ఇప్పుడు మనకి అమ్మాయి ఎవరో తెలిస్తే తప్ప నేను నా కూతుర్ని కాపాడలేను. తన పిల్లల్ని కన్న వెంటనే తీసుకెళ్లి తెరేసా అనాథాశ్రమంలో వదిలేసింది. పాపకిలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అయితే ఈ సమర్ సిటీలోనే అందరికంటే ధనవంతుడా? హలో, ఫుటేజ్ రికవరీ అయిందా? సరే, అయితే ఇప్పుడు వస్తున్నాను. చూడు సమర్, ఒకవేళ ఆ అమ్మాయి పెద్దగా డిమాండ్ చేస్తే నువ్వేం చేయాలో ఆలోచించావా? తనకి కావాల్సింది డబ్బే అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ తన స్టేటస్ అలాగే పవర్ కావాలని అడిగి, లేదంటే తనకి నీ భార్యగా ఉండే అవకాశం కావాలని అడిగితే అప్పుడు నువ్వేం చేస్తావు? ఈ ప్రపంచంలో నా భార్య స్థానం కేవలం సారాకి మాత్రమే దక్కుతుంది. నీతో పాటు 6 సంవత్సరాల క్రితం ఉన్న అమ్మాయిని నేనే. సెక్యూరిటీ, తన్ని బయటికి గెంటేయండి. నా దగ్గర 5 సంవత్సరాల క్రితం హాస్పిటల్లో తీసుకున్న డెలివరీ రికార్డులున్నాయి. నేను లిల్లీ అలాగే బిల్లీని కన్న తర్వాత నన్ను మా అమ్మ అక్కడి నుండి వెంటనే తీసుకెళ్లిపోయింది. నేను వాళ్ళని అనాథాశ్రమంలో వదిలేయాలని అస్సలు అనుకోలేదు. వదిలేయండి. నా పిల్లల్ని తీసుకెళ్లిపోయింది నేను కాదు. ఇన్ని సంవత్సరాలు నేను అదే బాధతో బ్రతికాను. నేను నీకోసం ఇంతకాలం వెతుకుతూనే ఉన్నాను. నేను నా పిల్లలకి చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. నేను బిల్లీ అలాగే లిల్లీని చూసిన క్షణం నాలో ఉన్న తల్లి తెలియకుండానే బయటకు వచ్చేస్తున్నట్టు అనిపించింది. అందుకే నేను సీక్రెట్ గా ప్యాటర్నిటీ టెస్ట్ చేయించాను. ఇది ఒకసారి చూడు. ఇది ఫేక్ రిపోర్ట్. నేను ఇప్పుడే దీన్ని కొంచెం డబ్బులు ఇచ్చి తయారు చేయించుకున్నాను. అయినా అదేం అవసరం లేదు. నేను ప్రెసిడెంట్ సమర్ కి భార్యగా ఉంటే అంతే చాలు. ఇంక నేను డబ్బు గురించి ఆలోచించే పని లేదు. మనం ముందు ఈ వీడియో చూద్దాం. సారా, ఇది నిజంగా నువ్వేనా? మళ్ళీ నువ్వే వచ్చావా? నేను ఈ వీడియోలో మొహం పూర్తిగా మార్చేయాలి. ఈ వీడియోలో మొత్తం మారిపోవాలి. సరే చెప్పు, నీకిప్పుడు ఏం కావాలి? లిల్లీకి ఆరోగ్యం బాగాలేదని నాకు తెలుసు. కానీ నేను ఎంతైనా తన కన్న తల్లిని కదా. తనని ఒక్కసారి చూస్తాను. అది అడగడంలో తప్పేం లేదనిపిస్తుంది. సరే మాతోరా.
శామ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లిల్లీ, దయచేసి నన్ను క్షమించు. నిన్ను చూడ్డానికి అమ్మ వచ్చేసింది. నువ్వు నిజంగా లిల్లీకి కన్న తల్లివా? ఒకవేళ నువ్వు నమ్మకపోతే కావాలంటే వెళ్ళి అమ్మని అడుగు. ఇప్పటి వరకు చెప్పే అబద్ధాలు చూసిన తర్వాత కూడా నేను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు? నీలాంటి స్వార్థపరురాలు ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి అమ్మ నీకోసం వచ్చిందంటే నేను నమ్ముతానా చెప్పు? హ? సారా, నువ్వు మర్చిపోకు, నేను 5 సంవత్సరాలు అబ్రాడ్ లో ఉన్నాను. నేను ఈ పిల్లల్ని కన్న తర్వాత ఇక్కడి నుండి వెళ్లిపోయాను. అందుకే నేను వాళ్ళ గురించి మర్చిపోయాను. అందుకే సమ్మర్ నన్ను అబద్ధం చేసుకున్నాడు. కానీ ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. సోదిలా ఉంది. సారా, నేను వాళ్ళ కన్న తల్లిని. నువ్వు వాళ్ళని కాపాడలేవు. నువ్వెలాంటి రక్త సంబంధం లేని ఒక సవతి తల్లి అనే విషయం మర్చిపోకు. ఇప్పటి వరకు నీ సొంతం అనుకున్నవన్నీ నా సొంతం అవ్వబోతున్నాయి. ముందు చెప్పు, కాపాడడానికి ఏం తీసుకుంటావు? ప్రస్తుతానికి నేను వాళ్ళ పక్కనే ఉంటూ ఇప్పటి వరకు చేసిన తప్పని సరిదిద్దుకోవాలనుకుంటున్నా. అందుకే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. అది ఎప్పటికి జరగదు. సారా, నేను ఎప్పుడో పెళ్లి చేసుకున్నాం. కానీ ఆ సారా మన పాపని కాపాడలేదు. నిజం చెప్పాలంటే తను ఎప్పుడూ వాళ్ళ మీద తల్లి ప్రేమ చూపించలేదు. వాళ్ళకి తల్లి ప్రేమని కేవలం నేను మాత్రమే ఇవ్వగలను. అందుకే పెళ్లి చేసుకుందాం. ఒక్క నిమిషం ఆగు. నువ్వు నాతో బేరం ఆడడానికి అస్సలు కుదరదు. నేను నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. దీని గురించి జాగ్రత్తగా ఆలోచించుకో. అప్పుడు ఆ యువరాజు ఆ మంత్రగిత్తకి ఏం చెప్పాడంటే, సారా, శామ్, ఇలా ఒకరి కథ మధ్యలోకి వస్తే నీ గొంతు సర్వనాశనం అవుతుందని చెప్పిస్తారు. అమ్మా, ఈ మంత్రగత్త రాక్షసి పేరు శామ్ కదా? అవును. అవునా అమ్మా? సారా, నువ్వు వెంటనే సభని వదిలేసి వెళ్ళిపో. అసలు నీకేమైంది? ఇక్కడ నీ ప్లేస్ ఏంటో నీకేమైనా తెలుసా? నీకు కొంచెం కూడా మేనస్ లేదా? అయ్యో లేదే, అలా నేను మారాలని కూడా అనుకోవట్లేదు. నిన్ను ఒకవేళ నేను డివోర్స్ ఇస్తే లిల్లీని నువ్వు కాపాడతావా? ఖచ్చితంగా కాపాడతాను. లిల్లీ నా కన్న కూతురు. నేను తనని ఖచ్చితంగా కాపాడతాను. నాకన్నా బాగా ఎవరు చూసుకుంటారు? ఒకవేళ దీన్ని కాపాడాల్సి వస్తే అప్పుడు నేను ఆడుతున్న నాటకం బయటపడుతుంది. ఈ ఇద్దరు దరిద్రులు పీడ పోతేనే నేను హాయిగా ఉండొచ్చు. అలాగే రిచ్ వైఫ్ లాగా నా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. సమర్, మనం డివోర్స్ తీసుకుందాం. నీకు ఖచ్చితంగా మంచి అమ్మాయి దొరుకుతుంది. నేను కలిసిన తర్వాత ఇంకెవరిని ఊహించలేకపోతున్నాను. నేను వెళ్ళిపోతున్నాను. సారా, నీ నుండి నేను దూరం అవ్వాలని కోరుకుంటుంది కదా, అందుకే మనం కూడా నటిద్దాం. తనెప్పుడు ఏం ప్లాన్ చేస్తుందో తెలిసిపోతుంది. చూడు సమర్, అసలు నువ్వు ఇంత చిన్న చోట్ల ఎందుకుంటున్నావు? కానీ ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుందనిపిస్తుంది. సారా, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. సారా, నువ్వు ఇంతకాలం ప్రెసిడెంట్ ఉన్నా కూడా ఆయన ధనవంతుడనే విషయం తెలుసుకోలేకపోయావు. ఇంకెప్పటి నుండి ఆ ధనవంతుడనే భార్య టైటిల్ నాకే దక్కుతుంది. నువ్వేం కంగారు పడకు. నేను ఖచ్చితంగా లిల్లీ బిల్లీని బాగా చూసుకుంటాను. అమ్మా ప్లీజ్, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఏం పర్వాలేదు. ఇదిగో ఈ ఆంటీ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. అందుకే తనకి కోపం తెప్పించకండి. ఈవిడికి కోపం వచ్చినప్పుడు తన ఇల్లు మొత్తం గందరగోళం చేస్తుంది. అప్పుడు తను రాక్షసులు అరుస్తుంది. నువ్వే కావాలమ్మా, నాకు నువ్వే కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. బిల్లీ, నువ్వు ఇంకా వెళ్ళు. పొట్టి మొహోడా. నేను ఈ లిల్లీ సంగతి బాగా చూసుకుంటాను. జాగ్రత్తగా వెళ్ళు.
వీళ్లతో పాటు కడుపులో ఉన్న బిడ్డని వాడుకుని నేను మిసెస్ సమర్ గా మారాలి. నా బిడ్డ సంతోషంగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళని భరించక తప్పదు. వెంటనే వెళ్ళి చెక్ చేయించుకో. పెళ్ళయ్యేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పాను భయంగా కదా. ఉందా? అయ్యా అలాంటిదేం లేదు. కాకపోతే వాళ్ళు బ్లడ్ తీసుకున్నప్పుడు నాకు కొంచెం లో బ్లడ్ షుగర్ ఉందని కంగారుగా ఉందంతే. నువ్వు నాకు తినడానికి ఏమైనా తెస్తావా? సరే. నా గోల్ నేను రీచ్ అవ్వాలంటే నేను బలి ఇవ్వాల్సిందే. సారా, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను తన మొహమంతా ఒకసారి తుడుస్తున్నానంతే. నన్నే కొడతావా? సాంబార్, ఇదిగో ఇది ఇప్పుడు నన్ను. నేను తన జుట్టును సరి చేశానంతే, అంతకు మించి ఏం లేదు. అవును, ఫుడ్ రెడీగా ఉంది. చెకప్ చేయించుకునే టైం అయింది. కానీ నాకు ఈరోజు ఒంట్లో బాగాలేనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చెకప్ చేయించుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా కోతిలాగా మొహాలు భలే మారుస్తావు. నువ్వు అప్పుడే అలా భయపడుతున్నావేంటి? అయినా నేనెందుకు భయపడతాను? నేను నిజంగానే లిల్లీకి కన్న తల్లిని. సమర్, నేను ఖచ్చితంగా రేపు చెకప్ చేయించుకుంటాను. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మరి ఇంకెప్పుడు తింటావు? నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తింటాను. హలో సమర్, మనం అనుకున్నది నిజమే. ఆ ఫుటేజ్ ని ఎవరో డీప్ ఫేక్ చేశారు. సెట్ చేయడానికి ఎంత టైం అది పడుతుంది? ఇంకా అవ్వదేమో అనిపిస్తుంది నాకు. వెళ్దాం పద సమర్. అంత తొందరే ఉంది. నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. నిజంగానా? నువ్వు నాతో చాలా మంచిగా ఉంటున్నావు. నువ్వే గిఫ్ట్ తీసుకొచ్చావు? అసలేంటిదంతా సమర్? ఆ రోజు ఒక అర్జెంట్ పని రావడం వల్ల నేను మీ కంప్యూటర్ యూజ్ చేసుకోవాల్సి వచ్చింది. నీ నోట్ల నుంచి ఒక్కసారి కూడా నిజం రాదేమో కదా. ఎప్పుడు చూసినా అబద్ధాలే. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? మరి నేను ఇంకెక్కడికి వెళ్తాను? ఇది నా ఇల్లు. సిగ్గు లేకుండా నాలాగా నటిస్తుంది. అమ్మా, అసలు ఈ చెత్త అంటే ఎవరు? ఎప్పుడు చూసినా వాగుతూనే ఉంటుంది. తన గురించి తర్వాత చెప్తాను. సారా, నీకు అసలు కొంచెం కూడా సిగ్గులేదు. నువ్వు ఆల్రెడీ సమర్ కి విడాకులు ఇచ్చావు కదా, అయినా కూడా నువ్వు ఇప్పుడు తనతో కలిసి ఉంటున్నావా? ఏంటి విడాకులా? నువ్వేదో తప్పుగా అర్థం చేసుకున్నావు. మొదటి నుండి నాకు ఒకే భార్య, అది కేవలం సారా మాత్రమే. అసలు నువ్వేమంటున్నావు? నువ్వు డాక్టర్ కి లంచం ఇచ్చి డాక్యుమెంట్ ఫోర్జరీ చేసి ఆ తర్వాత మొహం మార్చడానికి ఏఐ యూజ్ చేసావు. ఇన్ని మోసాలు ఎవరైనా చేస్తారా? ఇంత నీచమైన తెలివి ఎక్కడా చూడలేదు. నువ్వేదో చాలా స్మార్ట్ అనుకున్నావు, కానీ ఇక్కడేం లేదు. అయితే ఇప్పటి వరకు మీరిద్దరు నా ముందు నటించారా? నీకన్నా తెలివి తక్కువ కాదని నిరూపించే సరైన ఆధారం కోసం ఇదంతా చేశాను. నువ్వు ఈ పిచ్చి దాంతో కలిసి మరి నన్ను ఎందుకు మోసం చేయడానికి ప్రయత్నించావు? మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఇదే నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం. ఆ వీడియోలో ఉన్నది ఎవరో చెప్పు, లేదంటే జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉండు. ఈ సిటీ మొత్తంలోనే అందరికన్నా ధనవంతుడైనా కూడా నీ పద్ధతి కొంచెం కూడా బాలేదు. హ! సారా, నీకు విషయం తెలియదు కదా? తను నీకు ఎప్పటి నుంచో అబద్ధం చెప్తున్నాడు. అతను తాజ్ గ్రూప్ మొత్తానికి ప్రెసిడెంట్, అలాగే తాజ్ హోటల్ కి బాస్, అలాగే ఈ సిటీ మొత్తంలోని అందరికన్నా ధనవంతుడు. నువ్వు తన వెనకాలే ఉన్నా ఇప్పటి వరకు నిజం చెప్పలేదు కదా. ఇలాంటి వాళ్ళకి నువ్వు 2-3 రోజులకి ఎంజాయ్మెంట్ అన్న. సామ్, ఇది నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం. అయితే ఇది నిజమేనా? నువ్వు ఈ సిటీ మొత్తంలో అందరికన్నా ధనవంతుడివి కదా. మీ అమ్మ ప్రతిరోజు అలాంటి లగ్జరీ కారు ఎలా నడుపుతూ డిజైనర్ బ్రాండ్స్ ఎలా వేసుకుంటుందో ఇప్పుడు అర్థమైంది. ఇది నాకు ముందే చెప్పుండాల్సింది. సారా, నేను నీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా అయితే అన్ని విషయాలు చెప్పొచ్చు కదా. ఏది దాచిపెట్టాలనుకోలేదు. కానీ నాకు ఈ విషయం ముందే తెలుసుంటే అప్పుడు ఇంకా చాలా బాగుండేది కదా. నువ్వు ముందే చెప్పుంటే కుక్కలాగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇప్పుడు నేను ప్రపంచంలోనే ధనవంతురాల్ని. వెంటనే ఈ విషయం నా బెస్ట్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు నేను ప్రపంచంలోనే ధనవంతురాల్ని. జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చూడు, నీకు చాలా థ్యాంక్స్ నిజం చెప్పినందుకు. సామ్, నువ్విప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇంకెప్పుడు మాట్లాడకుండా చేస్తాను. గాడ్స్, తన్ని తీసుకెళ్ళండి. లేదు, వద్దు, నన్ను వదలండి. ఆ,
సరే అయితే ఇప్పుడైనా నిజం చెప్పు. నీకు నా మీద కోపం లేదా? అది కేవలం బయట వాళ్ళ ముందు మాత్రమే. ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకోవాలి. మీరు నా నుండి ఈ విషయాన్ని దాచడానికి ఎంత ట్రై చేశారు? అసలు నన్ను ఎప్పుడైనా భార్యగా ఊహించుకున్నావా? నేను నిజంగా మీకు అమ్మనేనా? అమ్మా ఒకవేళ నీకు కోపంగా ఉంటే నాన్నని కొట్టు, ఒరే ఇలా ఇరికించావేంట్రా? కానీ ఆయనను కొట్టిన తర్వాత నువ్వు నన్ను కొట్టడానికి వీల్లేదు, సరేనా? అమ్మా నేను చెప్పింది నువ్వు వింటావు కదా? నేను నిజంగా అయితే నేను అన్ని దాచిపెట్టాలనుకోలేదు. నిజంగా నేను అన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. నేను ఇది కేవలం బిల్లి లిల్లీ కోసమే చేశాను. అప్పుడు నాకు వేరే దారి లేదు. తర్వాత నీకు చాలా అవకాశాలు వచ్చాయి కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు? అవును, అప్పుడైనా అమ్మకి ఎందుకు చెప్పలేదు? నేను నీకు కొంచెం కొంచెం చెప్పాను కానీ నువ్వే నా మాట నమ్మలేదు. ఎలా నమ్ముతారు? అవును, ఎలా నమ్ముతారు? ఇలా చూడు, నన్ను క్షమించు ప్లీజ్. సిగ్గులేదు. కొంచెం కూడా సిగ్గులేదు. నువ్వు పోరా ఇక్కడి నుంచి. నాకు సిగ్గులేదంటున్నావా? నిజంగా చాలా మంచివాణ్ణి. మన ఇద్దరి జంటని ఆ దేవుళ్ళే కలిపారు. కానీ నాకు నీతో పాటు కలవాలని లేదు. అలా అంటావేంటి? నేనిప్పుడు అన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అసలు నువ్వేమంటున్నావు? నేను తాజ్ గ్రూప్ లో నాకున్న షేర్స్ అన్ని నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేశాను. నాతో ఉండడం ఇష్టం లేకపోతే అప్పుడు నేను అన్ని వదులుకొని వెళ్ళిపోతాను. నువ్వేమంటున్నావు? నాకు ఆస్తిని కూడా లెక్క చేయనంతగా నీ మీద ప్రేమ ఉందని చెప్తాను. నా దగ్గర ఉన్నదంతా ఇప్పుడు నీకే ఇచ్చేస్తాను. అయితే ఇప్పుడు నేను నిజంగానే రిచ్ అయ్యాను కదా? ఇది నిజంగా చాలా బాగుంది. ఓ మై గాడ్, నేను కొంచెం కూడా నేను వెనక్కి తీసుకోవచ్చా? కుదరదు. ఏయ్, అమ్మా, చెల్లికి నిజంగా ఏం కాదు కదా? ఏం కాదు. తను కోలుకొని ఇంటికొచ్చిన తర్వాత మనందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం. అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఏమైంది? వీడియో రీస్టోర్ చేశారా? నేను ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అసలు నువ్వు వీళ్ళ అమ్మని ఎప్పుడు కలిసావు? నిజానికి అదొక యాక్సిడెంట్ లాగా మొదలయ్యింది. ఆ రోజు బాగా తాగడం వల్ల అలా జరిగింది. మరి తను ఎక్కడుందో నీకు తెలియట్లేదా? ఎందుకంటే అసలు తను ఎవరో కూడా నాకు తెలియదు. అదంతా ఒక నైట్. అయితే అది నువ్వేనా? నిన్ను తెలిసింది తనెవరో తెలిసింది. ఎలా తెలుసుకున్నావు? ఇలా అనడానికి నీకెంత ధైర్యం? ఆ రోజు నువ్వు డాక్యుమెంట్స్ ని చెత్తబుట్టలో వేసావు కదా, ఆఫీస్ వాళ్ళు దాన్ని తీసుకున్నారట. వాళ్ళు డాక్యుమెంట్స్ పడైపోతుంటే లక్కీగా నేను చూశాను. మీ పిల్లల్ని దత్తత తీసుకున్న రిచ్ ఫ్యామిలీ ఎవరో మాకు తెలిసిపోయింది. 5 సంవత్సరాల క్రితం ఎవరో సమర్ అనే వ్యక్తి తీసుకెళ్లారంట. మీరిద్దరూ నిజంగా పిచ్చోళ్ళు. ముందే దీని గురించి మాట్లాడుకుని ఉంటే ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదు కదా. సారా, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేనెప్పుడు అందంగానే ఉన్నాను. నువ్వు ప్రతిరోజు అందంగానే ఉంటావు, కానీ ముఖ్యంగా 3 రోజులు చాలా అందంగా ఉంటావు. ఆ 3 రోజులేంటి? నిన్న, ఈ రోజు, అలాగే రేపు. నువ్వు భలే మాట్లాడతావు. ఇక ఇప్పటి నుండి నువ్వు నా భార్యగా మన ఇంట్లో ఫైనాన్షియల్ పవర్ మొత్తం నువ్వే చూసుకోవాలి. నేను నిన్ను రోజు ఇంప్రెస్ చేస్తూనే ఉండాలి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చి త్వరగా ఫోటో తీసుకోండి. ఫ్యామిలీ అంతా రండి. రండి నాన్న. అందరూ నవ్వండి.